మరి మనందరికీ సుపరిచితులే. ప్రతి సంవత్సరం ఆఖరి కుడికలో మరి అభిషక్తులు దైవజనులు మన మధ్యకు వచ్చి ప్రతి సంవత్సరం కూడా వాక్యాన్ని అందిస్తున్నారు. మరి వాక్యపరంలో నాకు ఏ సందేహం ఉన్నా మొట్టమొదటి ఫోన్ దైవజనులుగా చేస్తాను. చెప్పాను కదండి, పేతురు గారికి లాగా నాకు కూడా సందేహాలు ఎక్కువండి. నలుగురిని అడగందే కన్ఫర్మ్ చేసుకోకుందే నేను వాక్యాన్ని ప్రకటించను. ఎందుకంటే నాకు భయం. మరి వాక్యంలో ఒక సున్నైనను పొన్నైనను తీసినా కలిపినా బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ అది. అందుకని నా భయం అన్నమాట. అందుకని తెలియకపోతే అడిగి తెలుసుకుని ప్రకటించడానికి ఇష్టపడతాను. మరి అలాంటి దైవజనుల్లో మరి రాత్రి దైవజనులు చెప్పారు కదా, 5గురు ప్రసంగికుల్లో సురేష్ గారు కూడా, అలాగే నాకు నచ్చిన ప్రసంగికుల్లో మరి యేసుబాయి గారు కూడా ఒకరు. మరి ప్రతి సంవత్సరం మన పిలుపుని మన్నించి మన ఎద్దకు వచ్చి వాక్యం చేత మనల్ని బలపరుస్తున్న మరి దైవజనులకు సంఘం పక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సమయాన్ని ఇస్తూ ఉండగా చప్పలు కొడుతూ దేవుని మనం మహిమపరుద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి. ఫిలిష్షీయుల సర్దారు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలం దేనిలో ఉన్నదో మేమేలాగూ అతని గెలవవచ్చునో తెలుసుకున్నాము. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరిశుద్ధ తండ్రి, మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి శిలువ రక్తమును చేత పట్టుకొని మీ కృపాసనాన్ని సమీపించి మా ప్రియులు మీ దాసులు అభిషక్తులైన దైవజనులు తమ్ముడు సురేష్ గారిని ప్రాంతములో మీరు ఏర్పాటు చేసుకొని బహుభయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఘనమైనటువంటి మీ పరిచర్యను కొనసాగించడానికి మీరు చూపుతూ వచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2025వ సంవత్సరము మా నాయన 29వ నెలలో 26, 27, 28 దినములు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడికలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు జరిగినటువంటి 3 కూడికలలో మీ సన్నిధి ఈ స్థలములో ఉంచి మీ బిడ్డలైన వారందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ 4వ కూడికలో ప్రభువా మరొక పర్యాయం మీ మాటలు ధ్యానించడం కొరకే మేమందరము కూడా ఈ స్థలములో సంసిద్ధులమైంటుండగా, పరిశుద్ధాత్మదేవా మీరే ఈ రాత్రి మాతో తేటగా సూటిగా మాట్లాడమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. సమ్మతి గల మనస్సును ప్రతి ఒక్క బిడకును మీరు అనుగ్రహించండి. మీ వాక్యము ప్రకటించబడుచు ఉండగా ప్రతి ఒక్కరూ కూడా వాక్యమునకు లోబడినట్లు కృప చూపండి. అల్లరి ఆత్మలు, నిద్రమత్తు పుట్టించు ఆత్మలు యేసు నామములో లయపరుస్తూ ఈ అల్పదాసుని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ రాత్రి మీ సాధనంగా వాడుకొని మహిమ తెచ్చుకున్నామని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ నామమునికి ఆరోపించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మీ మధ్యలోనికి ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులు ప్రియ తమ్ముడు సురేష్ గారికి, పాస్టమ్ గారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నా. మంచిది ప్రియులారా. మరి నిన్న పగలు రాత్రి ఈరోజు పగలు కూడా మీరు దేవుని మాటలు వింటూ వచ్చారు. ప్రతి సందేశాన్ని తమ్ముడు చక్కగా రికార్డ్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా చక్కగా మరి స్టేటస్లో పెడుతున్నాడు. వీడియోల రూపంలో మరి గ్రూపులో కూడా షేర్ చేస్తూ ఉన్నాడు. చాలా సంతోషం. మరి గత సంవత్సరం మనము దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు అది నేనే రికార్డ్ చేయొద్దని ముందుగానే చెప్పాను, అందుకే చేయలేదు. ఈరోజు మీ మధ్యలో ఉండడం నా మటుకు నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. వాస్తవానికి నేను
పోయిన నెలలోనే తమ్ముడు చెప్పాడు, డేట్ తీసుకున్నారు. నేను మర్చిపోయి మరొకరికి డేట్ ఇచ్చేశాను. మర్చిపోయి ఏదో వేమరపాటులో ఉండి మోళ్లపర్రు అనే ప్రాంతంలో ఒక సంఘ క్షేమాభివృద్ధి కూడికకు ఈ 27వ తారీఖు ఇచ్చేశాను. తర్వాత డైరీ చూస్తూ ఉంటే నాకు తమ్ముడు విషయం గుర్తొచ్చి ఫోన్ చేశాను. నన్ను ఏమన్నా శుక్రవారానికి మారుస్తావు తమ్ముడు అంటే ఆయన అన్నాడు, లేదన్నయ్య శనివారమే రావాలి అన్నారు. నేను వాళ్ళకి మరలా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఈసారికి మీ మధ్యకి రాలేను, మరొక పర్యాయం ఎప్పుడైనా ప్రభు అవకాశం ఇస్తే వస్తానని చెప్పాను. కారణం ఎందుకంటే నన్ను అత్యంత ప్రేమగా భావించేటువంటి వారిలో మరి తమ్ముడు సురేష్ కూడా ఒకరు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. అందరికీ చేతులు ఉన్నాయా? మరి వాడన్న దేవుని కోసం ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మీరు కూడా చాలా ఆసక్తిగా శ్రద్ధగా మరి దేవుని మాటలు వినడానికి ఈ స్థలంలో చేరి ఉన్నారు. మధ్యాహ్నం ఏమి నేర్చుకున్నారు? మీరు మౌనంగా ఉంటే నేనేమి చేయలేను. మధ్యాహ్నం చెప్పిందే మీకు గుర్తు లేకపోతే మరి నేను చెప్పేదాని వల్ల ఉపయోగం ఏముంది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు అనే మాట మరి దేవుని సేవకులు విజయ్ కుమార్ గారు ద్వారా ప్రభు మీతో మాట్లాడారు. ఈ రాత్రి నేను కూడా ఇంచుమించు అదే ఆ వర్షంలో అదే విధానంలో మీకు దేవుని మాటలు అందించాలని దైవజనునిగా సిద్ధపడాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, నేను ఎప్పుడు వాక్యం చెప్పినా ముందు ఒక ఉపమానం చెప్పి తర్వాత వాక్యాన్ని చెప్పడం నాకు అలవాటు. ఈ రాత్రి ఒక చిన్న ఉపమానాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక దైవజనులు వారు మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. అవి నన్ను చాలా ఆధ్యాత్మికంగా బలపరిచాయి. మీకు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ప్రయోజనకరంగా ఉంటాయని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక రోజట ఆ దైవజనుడు జియోగ్రఫీ ఛానల్లో అలా చూస్తూ ఉన్నాడట. చూస్తున్న తరుణంలో కొంతమంది ఒక పెద్ద బోట్ వేసుకొని సముద్రంలోనికి వెళ్ళారంట. సముద్రంలోనికి వెళ్ళి వారు వలలు వేసి పెద్ద పెద్ద చేపలు, త్రిమింగళాల లాంటి వాటిని పడుతూ ఉన్నారట. ఆ పట్టే క్రమంలో వారి వలలో ఒక త్రిమింగళం చిక్కుకుంది. దాన్ని పట్టుకొని వారి ఆ బోట్లో షిప్లో వేసుకొని దాన్ని ఒక వ్యక్తి ఆ చేపను చూపిస్తూ ఇలా చెప్తున్నాడట, ఇదిగో ఇది త్రిమింగళం, దీన్ని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి దీని వయసుకు తగినంతగా ఇది ఎదగలేదు, ఇది ఉండవలసినంత బరువు లేదు, ఉండవలసినంత సైజు కూడా లేదు. దీని వయస్సును బట్టి చూస్తే ఇంకా పెద్దగా ఉండాలి, ఇంకా బలంగా ఉండాలి. ఎందుకు ఇది ఎదగలేదు అని అంటే, అప్పుడప్పుడు జాలర్లు వలలు వేస్తున్నప్పుడు ఆ వలలో చిక్కుకొని తప్పించుకునే క్రమంలో వాటి యొక్క నైలాన్ తాడులు దాని మెడకకు చుట్టుకొని రన్నన్న ముందు దాని మెడకకు చుట్టుకొని ఆ మెడ బిగుసుకుపోయి అది ఆహారము సరిగా తీసుకోలేకపోవడం ద్వారా ఆ త్రిమింగళం ఎదగవలసినంతగా ఎదగలేదు. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే దీని మెడ చుట్టూ ఉన్నటువంటి త్రాళ్లను కత్తిరించి అది ఆహారం తీసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్లుగా దాన్ని చుట్టుకున్నటువంటి త్రాళ్ళన్నింటినీ కత్తిరించి మరలా దీన్ని సముద్రంలోనికి విడిచిపెట్టేస్తున్నాం. ఈ చేప కొద్ది కాలంలోనే, అతి తక్కువ కాలంలో దాని వయసుకు తగినంత బరువులోనికి, ఉండవలసినంత సైజులోనికి ఇది పరిపూర్ణమైన ఆరోగ్యవంతమైనటువంటి చేపగా తయారవుతుంది అని చెప్పి జాలర్లు
దాన్ని సముద్రములోనికి విడిచిపెట్టేశారు. మనకు సంవత్సరం ఈ ఉపవాస కూటాలు ఎందుకు? వారములో ఏదో ఒక రోజు ఉపవాస కూటం జరుగుతూ ఉంటుంది సంఘాల్లో. మరి అలాంటప్పుడు మరలా ప్రత్యేకించి ఇలా 2 రోజుల్లో 3 రోజుల్లో ఎవరికి అనుకూలమైనట్లుగా వారు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకు ఉపవాస ప్రార్థనలు అంటే ఆ చేప మెడ చుట్టూ ఆ త్రాళ్ళు బిగుసుకుపోయి ఆహారము తినడానికి అనువైనటువంటి రీతిలో లేక బలహీనమైపోయినట్లుగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ లోకములో రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో మనము కూడా ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతున్నాం. బలహీనమైనటువంటి ఒక విశ్వాసిని తిరిగి మరలా బలపరచడానికి, బలహీనమైన వ్యక్తులను ప్రార్థనలో, పాటలలో, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా మోకరించి దేవుని సందులో గడపడం ద్వారా ఈ 2 దినాలు మీరేమవుతున్నారంటే మీ చుట్టూ అలుముకున్నటువంటి ఇహలోక సంబంధమైన మాలిన్యం, మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏదైతే అడ్డుపడుతూ ఉందో, ఏదైతే మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు జయించలేకపోతున్నారో అటువంటి దానిని వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకొని మిమ్మును అలుముకున్న యలోక సంబంధమైన వాటి నుండి విడిపించడానికి, మిమ్మల్ని బలపరచడానికి ఈ ఉపవాస కూటాలు. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి జీవితంలో బలహీనమైపోయి జీవన సంబంధమైనటువంటి వాటిలో చిక్కుబడిపోయి ఐహిక విచారాల వలన అనేక మంది ఓ దినం మందిరానికి వస్తే మరో రోజు రాక సక్రమంగా భక్తిని కొనసాగించలేని వారికి ఈ ఉపవాస కూటాలు మరింత ఉజ్జీవాన్ని, మరింత ఆత్మఫలాన్ని దయచేయడానికి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఉపవాసాన్ని గురించి బైబిల్లో అదే రాయబడింది. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. త్వరగా కొన్ని మాటలు చెప్పి నేను వాక్య భాగంలోకి వెళ్తాను. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. అమ్మా, లూకా సువార్త 4వ అధ్యాయం అది. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ మామూలు అయిపోయారు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. వాక్యం సమయం 9:30 వరకు నేను ఎప్పుడు స్తోత్రం అన్నా మీరేం చేయాలి? లేదా 11:30 చెప్తాను తమ్ముడు. అది వాక్యానికి నిలబడేదాకే మేము బలహీనం. నిలబడిన తర్వాత దేవుని బలంతో నింపేస్తాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, శ్రద్ధగా వినండి. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఏమని రాయబడిందమ్మా? మరలా చదవండి. అప్పుడు యేసు ఆత్మ ఫలముతో గలిలయకు వెళ్ళెను. అప్పుడు అంటే ఎప్పుడు? అప్పుడు యేసు ఆత్మ ఫలముతో అంటే ఆత్మలో బలవంతుడయ్యాడు యేసయ్య. ఎప్పుడు? 4వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఆయనట 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. అంటే ఉపవాస ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది? ఆత్మలో బలవంతులు చేస్తుంది. మనం ఆత్మలో బలాన్ని పొందుకోవాలంటే ఏమవ్వాలి తెలుసా? ఉపవాసం ఉండి దేవుని సందులో ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థనలో ఎంత బలాన్ని మనం పొందుకుంటామంటే దైవజనులమైన మేము అనుదినము ప్రార్థన చేస్తూనే ఉంటాం. వేకువజామునే లేచి మీ అందరి అంటే సంఘములో ఉన్న వారందరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఒకవేళ ఈ సభలు, ఈ మీటింగ్స్ వలన ఆ సమయంలో లేవలేకపోతే తెల్లవారిన తర్వాత అయినా ప్రభు సంధికి వెళ్ళి మీ కొరకు విజ్ఞాపన చేయాలి. అది మా బాధ్యత. ఎప్పుడూ ప్రార్థన చేయవలసిందే, వాక్యాన్ని చదవలసిందే. అయినా కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కఠినమైన జటిలమైన దురాత్మలు అప్పుడు వెంటనే అవి బయటికి రావు. ఈ మధ్యకాలంలో ఒక ఊరిలో ఒక సహోదరి బ్రతుకు తెరువు కోసం కోవైట్ దేశం వెళ్ళింది. ఆ కోవైట్ దేశం వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని దురాత్మలు ఆమెను పట్టుకున్నాయి.
వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ గురువు గారిని తీసుకొచ్చారు వదిలించడానికి. అది ఆయన్ని కూడా కొట్టేస్తుంది. వాళ్ళకి చేసే గత్యంతరం ఏం లేదు. వీళ్ళకి ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకేమో తెలుగు రాదు, వీళ్ళకేమో ఉర్దూ రాదు. సరే, పాస్టర్ గారికి ఎందుకు గుర్తొచ్చిందో, యేసుబాబాయ్ గారి అబ్బాయి ఆ భాషలో మాట్లాడతాడు కాబట్టి ఆయనతో మాట్లాడిద్దామని ఫోన్ మాకు చేశారు. కాన్ఫరెన్స్ కలిపాం. అందులో మాట్లాడి పంపించేయండి అని చెప్తే వాళ్ళు చాలా భయపడిపోయారు. ఇక అమ్మాయి బ్రతకదేమో, ఏమైపోద్దు. ఎందుకంటే అప్పటికే 4 దినాలుగా ఆహారం తింటలేదు, ఏది చెప్పినా వింటలేదు. సరే, నేను ప్రార్థన చేశాను. ఆ ఫోన్లోనే ఆ సహోదరిని పంపించేశారు. వచ్చేసింది. వచ్చిన తర్వాత ఒక దైవజన్ దగ్గర ఉంటా ఉంది. వారితోనే కలిసి అనుదిన ప్రార్థనలో గడుపుతుంది. వారితో కలిసి చక్కగా జీవనాన్ని కొనసాగిస్తుంది. అదే సమయంలో నేను ఒక 7 దినాలు తీర్మానించుకొని మందిరంలోనే ఉండి ఉపవాస ప్రార్థనలు చేసి, ప్రార్థనలైన పిదప ఆ దైవజనుడు మందిరంలో కూడికి ఏర్పాటు చేస్తే వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఇలాగే వెళితే ప్రియులారా, వాక్యానికి ముందు ఆరాధన చేస్తూ ఉండగా ఆమెలో ఉన్న దురాత్మ బయటకు వచ్చేసింది. ఇష్టానుసారంగా మాట్లాడుతుంది, గంతులేస్తుంది. స్థానికంగా దైవజనుడు మరికొంతమంది ప్రార్థన చేస్తుంటే మీరు నన్ను ఏం చేయలేరు, మీ వల్ల ఏమి కాదు అని మాట్లాడుతుంది. సరే, నేను దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామంటది, అయ్యారండి నన్ను ఎల్లగొట్టొద్దు, నన్ను పంపించేయద్దు, మేము చాలామంది వచ్చాం, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఇక్కడ ఉండి దీనిలో ఉండి ఈరోజు మందిరం కడిగించాను అయ్యారు, ఇక్కడుండి పరిచయం చేపిస్తాను అయ్యారు, నన్ను మాత్రం పంపించేయద్దు అంటుంది. అదే మన చుట్టమా ఏమండి? కొంతమంది దెయ్యం పడితే మా సేవకులే జుట్టు మిలేసి పట్టుకుని, ఏయ్ నీ పేరేంటి, మీది ఏ ఊరు, ఏమైనా చుట్టం కలుపుకుంటారా? వాళ్ళు ఏ ఊరో చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమైనా చుట్టం కలుపుకుంటారేంటి? దయ్యాన్నట యేసయ్య మాట్లాడనివ్వలేదు అని రాసింది వాక్యంలో. ప్రభుకు స్తోత్రం చెప్పండి. అపవిత్రాత్మలను ఆయన మాట్లాడనివ్వలేదు. దేవుని మహాకృప అది వెళ్ళగొట్టబడింది. ఆమె చాలా క్షేమంగా ఉంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఆ దైవజనుడు గొప్ప ప్రార్థనాపరుడు అయినా ఎందుకు అది ఆ సమయాల్లో బయటికి రాలేదంటే, మన శక్తి సరిపోనప్పుడు, మన ప్రార్థన బలములో మనము పరిపూర్ణత కలిగి లేనప్పుడు కొన్ని దినాలు దేవునితో ఏకాంతంగా వెళ్ళిపోవాలి. ఏకాంతంగా ఉపవాస ప్రార్థనలో గడపాలి. మనము ఒంటరిగా ప్రభుతో సహవాసం చేస్తే దేవుని శక్తి మన మీదకి దిగి వస్తుంది. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యట 40 దినాలు ఉపవాసమున్న పిదప ఆయన ఆత్మ బలముతో, ఏముండాలి మనకి? శరీర బలం కాదు. నువ్వు శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, గొప్ప బలవంతుడై కండలు తిరిగి గొప్ప బలవంతునిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన 10 విరేచనాలు 5 వాంతులైనయా, ఇక ఆ మంచంలో పడి పైకి లేగలేడు. శరీర బలాన్ని చూసి మురిసిపోకూడదు. దేవుని పిల్లమైన మనం ఏం చేయాలి? దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మ బలాన్ని కలిగి ఉండాలి. ఆ చేపను ఎలాగైతే వారు మరలా అందులో విడిచిపెట్టేశారో, ఇప్పుడు అది ఆహారం తీసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. మనము కూడా ఈ లోక సంబంధమైనటువంటి జీవన విధానములో కొనసాగుతున్నాం. ఏదో ఒక రీతిగా ఏదో ఒక చిక్కుముడి మన మీద పడి బలహీనపరిచే ప్రమాదం ఉంటుంది. అందుకే మిమ్మల్ని బలపరచడానికి, మరలా ఆత్మలో రేపడానికి, ఆధ్యాత్మికంగా దేవుని శక్తిలో పరిపూర్ణులు కావడానికి సేవకులు ఏం చేస్తున్నారంటే, మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమించి ఇలాంటి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇవి మీ ప్రయోజనం కోసం, ఇవి మీ ఆధ్యాత్మిక జీవితం యొక్క ఎదుగుదల కోసం. మనము దేవుల్లో మరింత బలవంతులం అవడానికి ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలు అనేది అవసరము. అందుకే ఈ 2 దినాలు దైవజనులు వారికి ఎన్ని పనులు, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వాటిని ప్రక్కన పెట్టేసి మీకోసం ఈ 2 దినాలు కేటాయించి దేవుని సందులో ఆయన ఉండి మిమ్మల్ని కూడా సంఘములో మాలాంటి దైవజనులు పిలిచి
దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఏ దైవజనుడు ఉపవాస కూటాలు పెడుతున్నా దాని వెనుకున్న ఆంతర్యం ఇదే. మీరు బలపడాలి, మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి, సాతాను యొక్క ఆ సైన్యాన్ని ఎదురించగలిగేటువంటి సంసిద్ధత కలిగిన వారై ఉండాలి అని. అయితే ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యము ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను, మరి మనము ఈరోజు ఆధ్యాత్మికంగా బలవంతులుగానే ఉన్నామా? మన బలాన్ని ఎరిగిన వాడు ఒకడు ఉన్నాడు. మన బలమేంటో తెలుసుకోవాలనే ఆలోచన కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కానీ ఈ క్రైస్తవుల్ని ప్రార్థన చేయకుండా మాత్రం ఆపలేకపోతున్నామే అనే ఆలోచన కలిగిన వ్యక్తి లేక కలిగినటువంటి వాడొకడున్నాడు. వాడే అపవాది. వాడు ఈ భూమి మీద వాడి సమూహాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. వారి పనేంటంటే దేవుని పిల్లలమైన మన బలం ఏంటో తెలుసుకొని ఆ బలాన్ని బలహీనంగా మార్చేయాలని చూస్తున్నాడు. వాక్యం చెప్తుంది, మధ్యాహ్నం విన్నారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారంట? నూతన బలం. అయితే ఈ రాత్రి మీకు ఇస్తున్న సందేశం ఏంటంటే, ప్రియులారా, మన శత్రువైనటువంటి అపవాది మన బలం ఎక్కడుందో తెలుసుకొని ఆ బలాన్ని ఎలా బలహీనంగా మార్చేయాలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇలాంటప్పుడు మనం బలహీనము కాకుండా బలవంతులుగా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తే బలాన్ని పొందుకుంటాం? ఎవరైనా ఒక వ్యక్తి రక్తహీనతతో బలహీనతతో హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, డాక్టర్ గారు కొన్ని సూచనలు చెప్పి కొన్ని మందులు ఇస్తాడు. వాటిని జాగ్రత్తగా వాడితే బలహీనత పోయి బలవంతులుగా తయారవుతారు. తెచ్చిని అక్కడ పెట్టేసి ఆ టెంకు చూస్తా ఉంటే బలం వస్తుందా? మాట్లాడరే? ఏం చేయాలి? తెచ్చి మందులు తెచ్చుకుంటే ఉపయోగం లేదు, వాటిని లోపలికి వేసుకోవాలి. వాక్యాన్ని కూడా చాలా మంది చదువుతున్నారు కానీ వాక్యానుసారంగా ప్రవర్తించట్లా. ఈనాడు పెద్ద సమస్య ఏంటంటే, మేమైనా సరే చెప్పేటప్పుడు బాగానే చెప్తున్నాం కానీ చేయవలసి వచ్చేప్పటికి చాలా మంది విఫలమైపోతున్నారు. అయితే ఈ రాత్రి మీకు ఒక 3 మాటలు చెప్తాను. ఎక్కువ సమయం కాదు, ఉన్న సమయాన్ని బట్టి ఒక 3 మాటలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. మనం చదువుకున్న వాక్య భాగం న్యాయాధిపతుల గ్రంథము. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు అనేక మంది ఓత్నీయేలు మొదలుకొని సమూయేలు వరకు 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఎవరి నుంచి? ఓత్నీయేలు మొదలు సమూయేలు వరకు ఇశ్రాయేలుకున్న న్యాయాధిపతుల సంఖ్య 14 మంది. ఈ 14 మంది న్యాయాధిపతులు ఒక స్త్రీ కూడా ఉంది. ఈ 14 మంది న్యాయాధిపతుల చరిత్ర ఇంచుమించుగా 350 సంవత్సరాలు. ఈ 350 సంవత్సరాల న్యాయాధిపతుల చరిత్రను మనం చూస్తే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో బహు భయంకరమైనటువంటి శ్రమలను అనుభవిస్తున్న కాలములో దేవుడట వారి కష్టాన్ని, వారి కన్నీటిని, వారి శ్రమని, వారి నిట్టూర్పును చూచి మోషేను పంపి ఆ ఐగుప్తు దాస్యములో నుంచి వారిని విడిపించి కనాను దేశానికి నడిపించాడు. ఆ క్రమములో మోషే తరువాత నాయకుడిగా యెహోషువ వారికి నాయకుడయ్యాడు. యెహోషువ కూడా వారిని నడిపించారు. యెహోషువ మృతి చెందాడు. ఇప్పుడు వారికి నడిపించే నాయకుడు లేడు. చెప్పండి, ఎవరు లేరు? నాయకుడు. బైబిల్ చెప్తుంది, నాయకుడు లేని ప్రజలు చెడిపోతారు. ఎవరుండాలి? ప్రజలకి నాయకుడు ఉండాలి. అయితే ప్రియులారా, వారికి నాయకులు లేరు. బహు భయంకరమైనటువంటి చుట్టూ ఉన్న శత్రువుల వలన ఇబ్బందులు అనుభవించే తరుణములోనట అనేక మంది ఇశ్రాయేలు మీద పడి దోచేసుకున్నారు. ఆ దోచుకునే క్రమంలో దేవుడు ఏం చేశాడంటే, దోచుకున్న వారు చేతుల్లో నుండి వారిని రక్షించడానికి న్యాయాధిపతులను ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు న్యాయాధిపతులు ఇచ్చాడు?
దోచుకునే వారి చేతి నుండి వారిని విడిపించడానికి. అలాంటి న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతి సంసోను. చెప్పాలి ఎవరైనా? సంసోను కూడా ఒక న్యాయాధిపతే. ఈ సంసోను అనబడేటువంటి ఈయన దేవుని యొక్క వరపుత్రునిగా అనుగ్రహించబడి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మీద బహు భయంకరమైనటువంటి ద్వేషాన్ని పెంచుకొని వారిని పాడు చేస్తున్నటువంటి జనాంగాలలో ఒక జనాంగం ఫిలిష్తీయులు. ఆ ఫిలిష్తీయులలో చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు సంసోనుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక నాజీరు వ్రతాన్ని ఆచరించేవాడు. అత్యంత బలమైనటువంటి సామర్థ్యాన్ని కలిగిన వాడు. ప్రియమైన దేవుని బలవంతుడు అనగానే మనకేమర్థం అవుతుందంటే, చక్కగా సంసోను మంచి హైట్ ఉండి చక్కని దేహదారుణ్యం ఉండి కండబలం కలిగిన వాడేమో అనుకుంటాం. ఆయన బలం కండల్లో లేదు, కాలి పిక్కల్లో లేదు, మరి ఎక్కడుంది? తల వెంట్రుకల్లో పెట్టాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పలుమార్లట ఫిలిష్తీయులు సంసోను మీద దాడి చేశారు, కానీ సంసోన్ని బంధించడం వారి వల్ల కావట్లేదు. ఇక ఏం చేయాలో తెలియలేదు. ఒకరోజు సంసోను షరేకు లోయలో ఒక వేశ్య దగ్గర ఉన్నాడని, అక్కడికి వచ్చి వెళుతున్నాడని తెలుసుకున్న ఫిలిష్తీయుల సర్దారులు సంసోన్ని ఎలాగైనా బంధించాలని, బలహీనుడిగా మార్చాలని, సంసోన్ను జయించాలని తాత్పర్యం కలిగి ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నారు, నీవు లాలన మాటల చేత అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము ఎందులో ఉన్నదో మాకు తెలియచేయాలి. ఫిలిష్తీయుల సర్దార్లు ధనాన్నిచ్చి వేశ్యతో చెప్తున్న మాట ఏంటంటే, సంసోను బలం ఎక్కడుందో వారికి తెలియట్లేదు. అయ్యో, చిన్న గాడిద, పచ్చి గాడిద దవడ ఎముక కనిపిస్తే ఆ ఎముకతో 1000 మందిని చంపేశాడండి. సామాన్యుడా? కాదే. ఎలాగీ సంసోను బంధించాలి? సంసోను బలం ఎలాగైతే ఆనాటి ఫిలిష్తీయుల సర్దార్లకు తెలియరాలేదో, ఈనాటి సంఘము యొక్క బలం కూడా లోకానికి తెలియదు. ప్రభుకు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిన్నగాక మొన్న వచ్చాడు, మనం చూస్తానే ఉన్నాం. మనకు ఒక ఇల్లు కట్టుకునే గతి లేదు, మందిరం కట్టేశాడు. ఆ మందిరంలో సౌండ్ సిస్టమ్ పెట్టేశాడు. ఏవేవో సంపాదించేస్తున్నారు ఈ పాస్టర్ గారు అనుకొని లోకమంతా సేవకుల మీదే పడి వాళ్ళ వైపే చూస్తుంది. ఎంత ఆలోచన చేసినా వాళ్ళ మైండ్లు చెడిపోతున్నాయి, కానీ విషయం ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఈనాడు క్రైస్తవ్యం మీద ఈ విధమైన దాడులే జరుగుతున్నాయి. ఏం చేస్తే వీళ్ళ మనం ఆపగలం? ఏం చేస్తే ఆ దైవజనుడిని, ఏం చేస్తే ఆ కుటుంబాన్ని మనము అణిచివేయగలమంటే ఇది మానవ శక్తి కాదు, దేవుడిచ్చిన శక్తి. ప్రభుకు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనుషుల వల్ల కలిగింది కాదు. మనుషులు ఎవరో, ప్రభుత్వాలేవో మనకి అండగా సపోర్ట్గా లేవో, అధికారులు ఎవరు సపోర్ట్గా లేరు. అధికారులను సృష్టించిన సృష్టికర్తైన దేవుడు అండగా ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ బలము ఎవరికి కానరావట్లేదు. బలహీనపరచడానికి పలు ప్రయత్నాలు జరిగాయి. ఆనాడు సంసోన్ని వారు బలహీనపరిచి బంధించేశారు. నేటి దినాల్లో కూడా ప్రియులరా, మన బలము ఏంటో మనకు తెలుసు. మన బలం మన దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు అంటాడు, యెహోవా నా బలమా. ఏమన్నాడు? దేవుడే మన బలం. మన బలము యలోక సంబంధమైనది కాదు, ప్రభు దగ్గర నుంచి మనం పొందుకుంటున్నాం. అనుదినము దేవుని శక్తిని అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఈ రాత్రి ఈ బలమైనటువంటి వ్యక్తుల మీద, లేక బలమైనటువంటి ఈ దేవుని సేవకుల మీద, విశ్వాసుల మీద దుష్టుడు చొరబడి కొన్నిసార్లు బలహీనపరుస్తున్నాడు. ఆ బలహీనతలను జయించి మరింత బలవంతం అవడానికి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆ దేవుని బలము మనం ఎలా పొందుకుంటాం? బలహీనుడైపోయిన సంసోన్ని కూడా దేవుడు మరలా కరుణించి ఏం చేశాడు?
బలవంతునిగా చేశాడు. ఆ శత్రులందరినీ హతమార్చేటువంటి ఆ బలాన్ని మరలా ఇచ్చేశాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎందుకు సంసోను బలహీనుడయ్యాడు? ఒక మాట చెప్తాను. సంసోను ఎందుకు బలహీనుడయ్యాడు? వాక్యం చెప్తుంది, యెహోవా అతనిని ఎడబాసెనని సంసోనునకు తెలియకపోయెను. ఏం తెలియలేదు? సంసోనుకి ఏం తెలియలేదు? దేవుడు నన్ను విడిచిపెట్టాడనే సంగతి తెలియలా. ఈనాడు మనలో చాలా మందికి బాగానే ఉన్నాను, బాగానే ప్రార్థన చేస్తున్నాను, బాగానే పాటలు పాడుతున్నాను, బాగానే దేవుని మందిరానికి వస్తున్నాను అనుకుంటూనే దేవునికి దూరం అయిపోతున్నారు చాలా మంది. లోపల అంతరంగంలో ఏర్పడుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యాలను బట్టి బలహీనులుగా మారిపోతున్నారు. మనము బలము కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవునిలో మనం బలపడతామో? ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఏం చేస్తే మరింత బలవంతులమై శత్రువును ఎదుర్కోగలుగుతాం? ఏం చేస్తే మన బలము రెట్టింపు అవుతుంది? వాక్యం చెప్తుంది. ఒక 3 విషయాలు మీకు గుర్తు చేస్తాను చూడండి. దైవ గ్రంథములో నుండి, అదే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే చప్పడిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బలాన్ని మనం ఎలా పొందుకుంటాం? ఏ విధంగా బలవంతులుగా తయారవుతాం? వాక్యం ఏమన్నాడంటే, భక్తట అనుదినము సాధన చెయ్యాలి. ఏం చేయాలి చెప్పండి? భక్తిని ఏం చేయాలి? అందుకే దైవ భక్తి గొప్ప లాభ సాధనము అన్నాడు పౌలు. తిమోతికి రాస్తూ, నా కుమారుడా, శరీర సంబంధమైనటువంటి సాధన కొంత మట్టుకే ప్రయోజనకరం. ఆత్మ సంబంధమైనటువంటి సాధన, భక్తి విషయములో సాధనట ఇప్పటి జీవానికి రాబోవు జీవమునకును ప్రయోజనకరమైయుండును. ప్రభుకు స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. చాలా మంది ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. దేనికోసం? బలంగా ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి ఎన్నో చేస్తున్నాం. మరి ఆత్మను బలపరచుకోవడానికి ఏం చేస్తున్నాం? ఆత్మలో బలవంతులు అవడానికి మనం ఏం చేస్తున్నాం? ఇదిగో వాక్యం చెబుతుంది, ఎవరు బలవంతులు అవుతారు, ఎవరు బలముతో నింపబడతారు? దేవుని వాక్యములో ఒక పాటను పాడుచు భక్తులు ఎలా అంటున్నారు? ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరు బలవంతులు అవుతారట? ఆయనను ప్రేమించువారు. చెప్పండి, ఏం చేయాలి? అంటే మనము బలవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవునిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవునిని ప్రేమించండి అని చెప్తున్నాం. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? అన్నిటికీ సూత్రం ఒకటిగా తమ్ముడా. ఒక్కో లెక్కకు ఒక్కో సూత్రం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నిటికీ A+B² అనా? కొన్నిటికి A-B² కూడా వాడాలి. దేవునికి స్తోత్రం చెప్పి, హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? మనము బలవంతులం అవ్వాలంటే దేవునిని ప్రేమించాలి. ఆయనను ప్రేమించేవారు ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారట బలముగా ఉదయించే సూర్యుని వలె ఉంటారు. మన దేవునికి ఉన్న ఒక పేరేంటంటే నీతి సూర్యుడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరు? మనము కూడా ఆయన వలె మారాలంటే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవునిని ప్రేమించడం అనగా, గమనించండి, దేవుని మందిరాన్ని ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే దైవజనుని ప్రేమించడం. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏం చేయాలి? దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అంటానికి రుజువేంటి? దేవుని మనం ప్రేమిస్తున్నామంటే దేవునికి మనకి మధ్యవర్తిగా దేవుడు ఆయన సేవకునిచ్చాడు.
చాలా మందికి దేవుడంటే ప్రేమ, సేవకుడంటే ప్రేమ లేదు. ఎందుకని మొన్న ఆదివారం నా గురించే చెప్పాడు అయ్యారు, నన్నే చూస్తూ చెప్పాడు. కాబట్టి ఎంత ప్రేమించానో సురేష్ గారిని. మొన్న వాక్యంతో నా మనసంతా ఇరిగిపోయింది. ఏమైపోయిందంట? ఎందుకు ఇరిగిపోయింది? దేవుని ప్రేమిస్తున్నామంటే సేవకుని ప్రేమించాలి కదా. ఈరోజు సేవకుని ప్రేమించగలుగుతున్నారా? ఎన్ని సంఘాలలో సేవకుని ప్రేమించేవారు ఉన్నారు? సేవకుని ప్రేమించేవారు సేవకుని యోగక్షేమాలు తెలుసుకుంటారు. సేవకుడు అభివృద్ధి పొందుతూ ఉంటే చూసి సంతోషించి మురిసిపోతూ ఉంటారు. ఈరోజు ఎంతమంది విశ్వాసులు సేవకుని క్షేమాన్ని చూస్తున్నారండి? ఎవరు చూచినా చూడకపోయినా వాక్యములో చెప్తున్నాడు, దేవుడట తన సేవకుని క్షేమాన్ని చూచి ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. దేవుడంటే ప్రేమే. దేవుడంటే నీకే కాదు, లోకములో ఉన్న వారికి కూడా ప్రేమే. అందుకే వారు కూడా వారి వారి అనుకూలమైన భక్తిని కొనసాగిస్తున్నారు. అయితే మనము దేవుని ఎరిగిన వారముగా, దేవుని ప్రజలంగా, దేవుని ఆత్మలో నింపబడి బలపరచబడాలంటే వాక్యం చెప్తుంది, నీవు దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనలను ప్రేమించి దేవుడు చక్కని మందిరాన్ని ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే ఈ మందిరాన్ని ప్రేమించుచున్నామా? మందిరాన్ని ప్రేమించేవారు ఆరాధనకి ఎప్పుడు వస్తారు? మాట్లాడరే. మందిరాన్ని ప్రేమించేవారు ఆరాధనకి ఎప్పుడు వస్తారు? ఉదయం 10 గంటలకి ఆరాధన అని దైవజనుడు చెప్తే 10:30కు వచ్చేవాళ్ళు మందిరాన్ని ప్రేమించేవారా? 11 గంటలకు వచ్చేవారు మందిరాన్ని ప్రేమించేవారా? ఈ మధ్య మా చర్చిలో ఎవరైనా లేటుగా వస్తున్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటలా అంటే ఊరుకుంటున్నారేంటి, పక్క సంఘం నుంచి జంప్ అయిపోతున్నారు. అందుకే మన మధ్యలోనికి ఆ వాక్య మధ్యలో ఉండగా ఇప్పుడే మన సహోదరి వచ్చింది, కీర్తన గారు వచ్చింది. అందరూ చప్పట్లు కొట్టండి అన్న. ఏం చేయాలి? ఆమెకు చాలా పనులున్నా అవన్నీ త్వరగా ముగించేసుకొని దేవుని మీద ప్రేమతో చాలా ఆసక్తిగా ముగింపు సమయానికి వచ్చేసింది. కాబట్టి అందరూ చప్పట్లు కొట్టి ఆమెను అభినందిద్దాం అంటే సిగ్గుతో సగం చచ్చిపోయి, వస్తే ముందే రావాలి, లేకపోతే రాకుండా ఉండిపోవాలి, కానీ ఇలా మాత్రం రాకూడదు అని చెప్పి చాలా మంది ముందుగానే వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన వారం ఒక ఆమెను అడిగాను, ఏంటమ్మా రాలేదు? ఎందుకయ్యా? వచ్చిన తర్వాత అందరం వచ్చిన మళ్ళీ చప్పలు కొడుతూ రాలేదు. దేవునికి స్తోత్రం. పెళ్ళికి అలా వెళ్తావా? పేరంటానికి అలా వెళ్తావా? కనీసం ఆఖరి డోక్రా మీటింగ్ అన్నా వెళ్తారా? మాట్లాడరే. వాటికి మాత్రం సమయానికి ముందే బ్యాంకుకి వెళ్ళాలా, ముందే వెళ్ళిపోతారు. కానీ నాడు దేవుని సన్నిధి అంటే ప్రేమ లేదు దేవుని పిల్లలకి. లోకములో ఉన్న వారి గురించి మాట్లాడలేదు, మందిరములో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాను. దేవుని ఎరిగిన వారి గురించి మాట్లాడుకుందాం. ఈ రోజున దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పుకుంటూనే దేవుని మీద ప్రేమ దినము సన్నగిల్లిపోతూ ఉంటే గ్రహించగలుగుతున్నావా? వాక్యములో భక్తుడు దావీదు గారు అంటాడు, లేఖనం చెప్తుంది ప్రియులారా, వాక్యాన్ని మనం చదివితే, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధములు జరుగగా సౌలు కుటుంబం అంతకంతకు నిరసిల్లెను, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలెను. దేవునికి స్తోత్రం. ఇద్దరు దేవుని ఎరిగిన వారే, ఇద్దరు అభిషక్తులే, ఇద్దరు ఆ యొక్క ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజుగా ఏలిన వారే. ఒక ఆయనేమో చల్లారిపోయాడంట, ఒక ఆయనేమో దిగజారిపోయాడంట, అంతకంతకు నిరసిల్లిపోయాడంట. మరొక ఆయనేమో మరింత ప్రబలాడు. ఆయనకి ఈయనకి తేడంటో తెలుసా? దావీదు గారికి మందిరం అంటే ఎంత ఆశో, ఎంత ఆసక్తో, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో. ఈరోజు మనకి దేవుని మందిరం అంటే శ్రద్ధ ఉండాలి. అందుకే దావీదు భక్తుడు 26వ కీర్తనలో చూడండి, ఒక మాట 8వ చరణంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. 26వ కీర్తన 8వ చరణం, త్వరగా
యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు ఏమంటే ప్రేమ? వేటి మీద, ఎవరి మీద ప్రేమ పెంచుకున్నాడు? దేవుని నివాస స్థలమైన, దేవుని తేజో మహిమ నిలిచే దేవుని మందిరము మీదట. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దావీదుకు దేవుని మందిరం అంటే ప్రేమ అండి. ఈరోజు మనకి మందిరం అంటే ప్రేమ ఉందా? ఇప్పటికీ సరైన మందిరాలు లేక అనేక మంది చెట్ల కింద దేవుని ఆరాధిస్తున్నారు. ఇప్పటికీ చాలా స్థలాలలో మందిరాలు లేవు. అయినా ప్రజలు ఏదో ఒక ఇంటిలో కూడుకొని దేవుని ఆరాధిస్తున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి చక్కని మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరం పట్ల నువ్వెంత శ్రద్ధ కలిగి ఉన్నావు? ఈ మందిరమును ఎంతగా ప్రేమిస్తున్నావు? దేవుడిచ్చిన మందిరాన్ని బట్టి, అదే 122వ కీర్తనలో 6వ వచనములు అంటాడు, యెరూషలేమా, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం, నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుచు నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. యెరూషలేమా, 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 యెహోవా సుందరపురమా, యెహోవా సుందరపురమా, నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదము, నీ క్షేమము కొరకు ప్రార్థించెదము. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదము, నీ క్షేమము కొరకు ప్రార్థించెదము. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా? దేవుని మందిరాన్ని ఎవరు ప్రేమిస్తారో వారు బలవంతులవుతారు. దేవుని మందిరం కొరకు ఎవరు ప్రయాసపడతారో వారు బలవంతులవుతారు. అంతేకాదు, దేవుని మందిరాన్ని, దేవుణ్ణే కాదు దైవజనుని ప్రేమించాలి. ఏం చేయాలి? దైవజనుని ప్రేమించడము అంటే అర్థం ఏంటి? దైవజనుని మాటకు లోబడడం. దైవజనునికి మనము సపోర్ట్గా, సంఘములో దైవజనుని మాటకు విధేయులుగా. మీకు ఒక మాట చెప్తాను, మీ ఆధ్యాత్మికంగా, భౌతికంగా మీరు వర్ధిల్లడానికి ప్రియులారా, మనము, మన కుటుంబాలు, మన తర్వాత మన తరాలు దీవించబడాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఒకసారి అమాలేకులకి, ఇశ్రాయేలుకి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాటలో. వారికి రెఫల్దీం అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతూ ఉంటే, ఆ యుద్ధములోనట మోషే కొండ మీద ఉండి 2 చేతులు పైకెత్తుతున్నాడట. మోషే చేతులు పైకెత్తితే ఇశ్రాయేలీలు విజయాన్ని పొందుతున్నారు. ఒక మనిషి ఎంత మరుగు చేతులు ఎత్తుంచగలడో, చేతులు బరువెక్కి కిందకి దించగానే ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. చేతులు ఎత్తితే జయము, చేతులు దించితే అపజయం. ఇది గమనించినటువంటి హూరు, అహరోనులు ఇరువురు కూడా ఏం చేశారంటే మోషే గారి చేతులను ఆదుకొనగా. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే ఒక్కడి వల్ల కావట్లేదు, అది చూసినటువంటి వారు మాకెందుకులే, ఆ చేతులు ఎత్తే పని అయింది. మందేంటి? యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. యెహోషువ ఎంత చాకచక్యంగా యుద్ధం చేసినా ఈయన చేతులు ఎత్తితేనే విజయం. ఈయన చేతులు ఎత్తాలి, అది ఆయన పనులండి, ఆయన చేసుకుంటాడు, మనకెందుకు అనుకోలేదు. ఊరు అహరోనులట చెరువు వైపు నిలబడి అతని చేతులను ఆదుకొనగా ఇశ్రాయేలు గెలిచేంత వరకు మోషే చేతులను వారు ఆదుకున్నారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి.
భుజాలు కాశారు. ఇది మా పని, ఇది మా బాధ్యత, మా దైవజనుని మేము ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? ఈ సమయంలో ఆయన చేతులు ఎత్తితే ఆయన చేతులు ఎత్తడం మాకు విజయానికి కారణమవుతుందని ఇరువురట చెరువు ప్రక్కన చేతులను ఆదుకొని మోషేని ప్రియులారా ఆ రోజు అలాగా కొండ మీద ఆదుకున్నారు. అయితే విషయం ఏంటంటే ఆదుకున్న ఇద్దరి కుటుంబాలు, వారి కుటుంబ బిడ్డలు ఏమయ్యారు అని మన వాక్యంలో పరిశీలిస్తే, అహరోను లేవి గోత్రికుడు. అహరోను ఎవరు? లేవి గోత్రికుడు. గొప్ప ప్రధాన యాజకులందరూ కూడా లేవి గోత్రం నుంచి వచ్చారు. దేవునికి స్తోత్రం. అంటే అహరోను చేసిన ఆ పనిని దేవుడు జ్ఞాపకం చేసుకొని దానికి తరతరాలుగా దేవుడు వారి బిడ్డలందరినీ కూడా సేవకులుగా మార్చేశాడు. చూస్తారే చప్పట్లు కొట్టకుండా? హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఏ పరిచర్య చేసినా నీ సంతానానికి అది ఆశీర్వాదం. సేవకుని నువ్వు ఎలా ఆదుకోగలవు? ప్రార్థనా విషయంలోనా, ఆర్థికంగా సపోర్ట్ చేసే విషయంలోనా? దేవుని సేవకుడు ఒక్కడు ప్రయాసపడుతున్నాడు, ఒక్కడు ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కడు దేవుని కొరకు నిలబడ్డాడు, నడుము కట్టుకున్నాడు. నేనేం చేయగలను? నువ్వు నిజంగా దైవజన్ని ప్రేమించేదానివైతే సేవకుని కొరకు మౌనంగా ఉండవు. నువ్వు చేయగలిగింది ఏదో చేసినప్పుడు దేవుడు కూడా మౌనంగా ఉండడు. అహరోను సంతానాన్ని అలా యాజకులుగా మారిస్తే ఊరు ఏ గోత్రం వాడండి? యోధా గోత్రపు వాడు. ఏ గోత్రం? యోధా గోత్రములో నుంచి, ఆ ఊరు సంతానములో నుంచి ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించేటప్పుడు ఆ మందిర ప్రత్యక్ష గుడార పనంతా చేయడానికి ఊరు సంతతిలో నుండి బెసలేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బెసలేలును దేవుడు ఏర్పాటు చేసుకొని దానికి తగినటువంటి జ్ఞాన వివేకములు ప్రజ్ఞ కలిగిన ఆత్మని వారి సంతానానికి ఇచ్చేశాడు. ప్రభుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు దేవుని సేవకుని ప్రేమిస్తే, దేవుని సేవకుని ఆ పరిచర్లో భారాన్ని పంచుకుంటే నిన్ను మాత్రమే కాదు నీ సంతతిని కూడా దేవుడు దీవెనకరంగా మార్చేస్తాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. మనము బలవంతులం అవ్వాలండి, బలవంతులం అవ్వాలి. ఎంత బలవంతులం అవ్వాలి తెలుసా? వాక్యంలో కాలేబు అంటాడు, కాలేబు అన్నాడు యెహోషువతో, అయ్యా యెహోషువ గారు, మోషే నన్ను పిలిచినప్పుడు నా వయస్సు 40 సంవత్సరాలు. ఈ అరణ్యంలో 45 సంవత్సరాలు ఉన్నాను. ఇప్పుడు నా వయసు 85 సంవత్సరాలు. మోషే పిలిచిన నాడు ఏ ఫలం ఉందో ఈ రోజు కూడా అదే బలం. ప్రభుకు స్తోత్రం చెప్పు. వయస్సు పెరుగుతున్న బలము తరిగిపోవట్లేదు. ఎక్కడిది బలం? ఎవరిచ్చారు? దేవుని యొద్ద నుండి పొందుకున్న బలం. నువ్వు ప్రారంభంలో వచ్చిన ప్రార్థన బలం ఈ రోజు నీకుందా? వాక్యం పట్ల ఆ రోజు ఉన్న ఆసక్తి ఈ రోజు ఉందా? దేవుని కార్యాల కొరకు నిలబడటంలో ఈ రోజు అలాంటి బలాన్ని కలిగి ఉన్నావా? దేవుని పిల్లలు వారి బలము తరిగిపోలేదు, వారు మరింత బలవంతులయ్యారు. పరిశుద్ధ గ్రంథంలో నన్ను బాగా ఆకట్టుకున్న ఒక అద్భుతమైన మాట మీకు గుర్తు చేస్తాను. చూడండి, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథంలో ప్రియులారా ఒక మాటను గుర్తు చేస్తే 2వ పాయింట్లోకి వెళ్దాం. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొర్దెకై యొక్క బలమును గూర్చి అతని సామర్థ్యము చేత, అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నింటిని గూర్చియో, రాజు అతనిని ఘనపరిచిన సంగతిని గూర్చియో, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం రాయబడిందంట? మాదీయుల పారసీకుల రాజ్య సమాచార గ్రంథంలో ఎవరి గురించి రాయబడింది? ఒక యూదుడి గురించి అండి. బెన్యామీను గోత్రికుడు యూదుడైనటువంటి మొర్దెకై యొక్క బలమును గూర్చి అన్నాడు. మొర్దెకై యొక్క బలమును గూర్చి. ఎంత బలవంతుడు మొర్దెకై! ఎంత బలవంతుడో! పరిస్థితులు తారుమారైపోయినా, శాసనాలు కొత్తగా వారికి వ్యతిరేకంగా పుడుతున్నా ఏ మాత్రము కూడా తల వంచని, వెన్ను చూపని ధైర్యము కలిగినటువంటి గొప్ప విశ్వాస వీరుడు. నేను యూదుడిని కనుక ఆ పని చేయజాలను, నేను యూదుడిని అని ఒక యూదుడిగా రోషంగా బ్రతికాడు.
పరిస్థితులన్నీ తారుమారై యూదులకు వ్యతిరేకంగా చట్టాలు తయారవుతుంటే అంతఃపురములో ఉన్న రాణి గారికి సమాచారం పంపించాడు, ఏమాత్రం కూడా భయపడకుండా. ఈరోజు మనం ఏమవ్వాలి? బలవంతులం అవ్వాలి. చెప్పండి, ఏమవ్వాలి? బలవంతులం. ఎందుకో తెలీదు. సేవకులు సేవలో బలహీనమైపోతున్నారు, కుటుంబ సమస్యల వల్ల బలహీనమైపోతున్నారు, బిడల వలన బలహీనమైపోతున్నారు, పరిస్థితులను బట్టి బలహీనమైపోతున్నా. బలపడటానికి ఇలాంటి కోటలు అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బలము పొందాలంటే మొదటిగా దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమించడం అనగా దేవుని మందిరాన్ని ప్రేమించి, దేవుని సేవకుని ప్రేమించి, దేవుని పరిచర్యలో నీవు ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటావో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ప్రభుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది ప్రియులరా దేవుని ప్రేమించేవారు ఉన్నారు? ఎంతమంది దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ఉన్నారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు ఉన్నారు? 119వ కీర్తన 165వ చరణములో భక్తుడు ఎజ్రా గారు రాస్తున్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరాన్ని ప్రేమించిన దావీదుని దేవుడు హెచ్చించాడు. సేవకులను ప్రేమించిన వారిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్లజేశాడు. ఈరోజు దేవుని పరిచర్య అభివృద్ధి పొందాలంటే, సేవ విస్తరించాలంటే, దేవుని కార్యాలు మీరు అనుదినము అనుభవిస్తూ ఉండాలి అనంటే దేవునిని ప్రేమించే మనస్సు మనకుందా? లేఖనాల్లో పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ 16వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ఎవడైనను దేవునిని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడగును గాక. ఏంటంట? ప్రేమిస్తే ఆశీర్వాదం, ప్రేమిస్తే అభివృద్ధి, ప్రేమిస్తే తరతరాలకు దీవెన. ఒకవేళ ఎవడైనా దేవుని ప్రేమించలేదా అట్టి వాడట శాపగ్రస్తుడైపోతాడు. ఈరోజు మనం దేవుని ప్రేమించే వారిగా ఉన్నామా? దేవుని ప్రేమను అర్థం చేసుకొని ఆ ప్రేమకు బద్ధులమై ఉంటున్నామా? దేవా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నీ మందిరాన్ని ప్రేమిస్తాను, నీవు నా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచడానికి నాకు ఇచ్చిన దైవజనుని ప్రేమిస్తాను. చాలామంది అన్ని బాగానే ఉంటాయి, ఎందుకో తెలీదు దైవజనులు అంటేనే ప్రేమను చూపించలేరు. ప్రారంభంలో ఉన్న ప్రేమ తరువాత కాలంలో తరిగిపోతూ ఉంటుంది. ఆ ప్రేమ సన్నగిలిపోతూ ఉంటుంది. ఆ ప్రేమ పరిపూర్ణంగా ఉండలేదు. అది దుష్టుని కార్యమని గ్రహించండి. మనము దైవజనుని ప్రేమించే వారమై ఉండాలి. ప్రభుకు స్తోత్రం. పౌలు గారి పరిచర్యలో అకుల ప్రిస్కిల్లలట పౌలు గారిని ప్రేమించారు. ఎంతగా ప్రేమించారు తెలుసా? ప్రాణాలు ఇచ్చేటంతగా. రోమా 16:4 ఆ మాట చెప్తాడు. పౌలు గారు పత్రిక రాస్తూ అంటాడు, అకుల ప్రిస్కిల్లాలకి నా వందనాలు చెప్పండి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు తెగించిరి. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఏం చేశారంట? పౌలు గారి కొరకు వారి ప్రాణములు ఇచ్చేయడానికి తెగించారు. అంతగా ప్రేమించారండి. మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను, వినండి. ఎంతగా మనం దేవుని ప్రేమించాలి, దైవజనుని ప్రేమించాలి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దైవజనుడు బిల్లీ గ్రహం గారు పేరు విన్నారా? అవును, కొంచెం లేపమ్మా, నిద్రపోయామని లేపు, పక్కన ఉన్నవాళ్ళు నిద్రపోతే అట్టగా వినాలి జాగ్రత్తగా. దైవజనులు బిల్లీ గ్రహం గారు ప్రపంచ సువార్థికుడు, ఆయన గొప్ప దైవజనుడు అండి. ఆ దైవజనుడట ఆయా ప్రాంతాల ప్రదేశాలు సువార్త ప్రకటిస్తున్నాడు. అయ్యా, కొన్ని వేల మందికి నేను సువార్త ప్రకటించగలుగుతున్నాను, లక్షల మందికి సువార్త ప్రకటించాలి. అలా సువార్త ప్రకటించే క్రమములో ప్రార్థన చేయగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా టీవీలో అప్పుడు లేవు కదా, రేడియోలో వాక్యాన్ని ప్రకటించాలి అనుకున్నాడు. ఒక రేడియో కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు. ఒక 15 నిమిషాలు వాక్యం చెప్పడానికి
కొన్ని లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది. అయినా ఇష్టపడి ప్రార్థనాపూర్వకంగా ఆయన ప్రియులారా అందులో డబ్బులు కట్టి వాక్యం చెప్పడానికి సిద్ధపడి ఆ దైవజనుడు బిల్లీ గ్రహం గారు ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు మరొక 7 గొప్ప ప్రార్థనా పరులు ఉన్నతమైన ఉద్యోగాలు చేసేవారు ఆయనతో పాటు వెళ్ళేవారట. ఈయన వాక్యం చెప్తా ఉంటే వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ రేడియో స్టేషన్కి వెళ్ళి అక్కడ ఈయన లోనికి వెళ్ళాడు వాక్యం చెప్పడానికి. బయట ఉన్న 7 కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారట. ప్రార్థన చేస్తూ ప్రియులారా ఆ ప్రార్థన జరుగుతూ ఉంది. ఈ వాక్యం పూర్తయిపోయింది. దైవజనుడు బయటకు వచ్చాడు. అందరూ మోకరించి ప్రార్థన చేస్తుంటే వాడిని లేపాడు. అందరిలో ఒక వ్యక్తి లేడంట. ఎవరు లేరు? ఒక వ్యక్తి లేడు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన అని వాళ్ళు అదంతా సంచరించి చూస్తున్నారు. వెళ్ళిన వాడేమి సామాన్యుడు కాదు, ఒక ఉన్నతమైన ఉద్యోగి. అతడు ఆ ప్రాంతం అంతా సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడట ఒక చోట అతడు పడున్నాడు. ప్రాణం కోల్పోయి ఉన్నాడు. ఏం జరిగింది? ఎప్పుడైతే దైవజనులోనికి వెళ్ళాడో ఇతడు అలా బయటికి వెళ్ళాడట. టాయిలెట్కి వెళ్దామని బయటికి వెళ్ళే సమయానికి ఈ రేడియో కేంద్రము నుండి ప్రసారం అవ్వాల్సినటువంటి ఆ వైరు కట్ అయిపోయి పడుందంట. ఆయన కూడా ఎలక్ట్రిక్ ఇంజనీరే. ఇప్పుడు ఏం చేస్తే ఈ పని పూర్తవుతుంది? మళ్ళా దానికి సంబంధించి తీసుకొచ్చి అంతా సెట్ చేస్తే ఈ 1/2 గంట సమయం అయిపోతుంది. నా దైవజనుడు ఒక భారం కలిగి, ఒక బాధ్యత కలిగి చాలా ఖర్చు అయిపోతూ సువార్త ప్రకటించాలనుకుంటే దుష్టుడైన సాతాను ఇలాంటి కార్యం చేశాడు. నేను ఏం చేస్తే నా దైవజనుని ఆ హృదయ వాంఛను తీర్చగలుగుతాను? ఏం చేస్తే ఇప్పుడు ఈ వాక్యం ద్వారా లక్షల మంది తాకబడతారు అని బాగా ఆలోచన చేశాట. ఆ వైర్ని ఈ వైర్ని గట్టిగా పట్టేసుకున్నాడట. ఆ కరెంటు ఆయన శరీరములో నుండి అటువైపు వెళ్ళి ఆ 1/2 గంట వర్తమానం అన్ని దేశాల ప్రజలకి అందింది. ప్రభుకు స్తోత్రం చెప్పండి. కానీ ఆయన అనుకున్నాడు, నేను పోతే పోయాను, నా దైవజనుడు మాత్రం దేవుని కోసం నిలబడాలి. ఇలాంటి విశ్వాసులు సంఘాలలో నేటి దినాల్లో చూడగలమా? ఓ పూట పని కోసం, ఒక పూట కూలి కోసం, ఒక పూట ఆ ఫంక్షన్ కోసం దేవుని మందిరాన్ని ఉపవాస ప్రార్థనలే విడిచిపెట్టి వెళ్ళిపోయారు లేరా? ఈ ఉపవాస కోరికలు 4వ రోజు 4 కోరికల్లో మీరు అందరు ఉన్నారా? మీలో ఎంతమంది ఒక పూట 2 పూటలో మానేసి మీ పనులు చూసుకున్న వాళ్ళు లేరు? అయితే ప్రభు మాట్లాడుతున్నాడు మీతో. దేవుని సన్నిధి నువ్వు ప్రేమించు, దైవజనుని నువ్వు ప్రేమించు. ఎప్పుడైతే ఆ ప్రేమ నీలో ఉంటుందో దేవుడు నిన్ను బట్టి నీ సంతతిని, నీ కుటుంబాన్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ప్రభుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనము బలము తెచ్చుకోవాలంటే, బలవంతులం అవ్వాలంటే మొట్టమొదటిగా దేవునిని మనము ప్రేమించాలి. ఇది మొదటి మాట. రెండవదిగా ఏం చేస్తే మనం బలవంతులం అవుతాం? త్వరగా చూడండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమును పొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు వాక్యంలో? మొదటిగా మనం ఎలా బలం పొందుతాం? దేవుని ప్రేమించటం వలన. రెండవది ఎలా బలం పొందుతామంట? దేవుని యందు ఆనందించుట వలన. దేని వలన? దేవుని యందు. అంటే ప్రతి మాటలో 3 పాయింట్లు ఉంటాయి. వాటిని ABC అని రాసుకోవాలి మీరు. దేవుణ్ణి, మందిరాన్ని, సేవకుని.
ఇప్పుడు దేని బట్టి ఆనందించాలి మనం? ఇక్కడ వాక్యంలో అద్భుతంగా భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటున్నాడండి వాక్యంలో మీరు చూస్తే ప్రియులారా, ఎజ్రా అనే శాస్త్రి మాట్లాడుతూ వారితో చెప్పాడట, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ప్రభుకు స్తోత్రం. మనము బలవంతులం అవ్వాలంటే ఏం చేయాలి? దేవునిలో ఆనందించాలి. చెప్పండి అందరూ, ఏం చేయాలి? దేవునిలో ఆనందిస్తున్నామా? మన ఆనందము దేనిలో ఉంది? తినే తిండిలోనా? ఏదైనా వస్తువులు వాహనాలు కొనుక్కోవడంలోనా? ఏదైనా సంపాదించుకోవడంలోనా? అది లోకములో ఉన్న వారిలో ఉన్న ఆనందం. మరి దేవుని పిల్లలలో ఆనందం ఏ విషయంలో మనం ఆనందించాలి? ఏ విషయంలో ఆనందించినప్పుడు ఫలాన్ని పొందుతాం? భక్తుడు అంటాడు, యెహోవా యందు మీరు ఆనందించుట వలన బలము పొందుదురు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి అందరూ, చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తున్నవారు చెప్పండి. ఉన్నారా కూడా? దేవుని సందులో దైవజన్య ప్రయాసిరి. మాదేముంది, ముగించేమంటే రెండు మాటలు ముగించేసి వెళ్ళిపోతాం. కానీ అలా ముగించడం వల్ల ప్రయోజనం ఉంది. మీరు ఎంతో అంతో ఎంతో కొంత దేవుని వాక్యాన్ని వినాలి. సాధారణంగా తల్లి ఏం చేస్తుందంటే పిల్లల్ని కొంచెం ఓ గిన్నెలో అన్నం కలిపేసి ఆ బిడ్డ చేతికిచ్చి తినే అమ్మ అని, గిన్నె ఖాళీ అయిపోయిన తర్వాత తినేసిందిలే అనుకుంటే ఆ తల్లి సరైన తల్లి కాదు. గిన్నె ఖాళీ అవ్వాలంటే పిల్లడు తినక్కర్లేదు, వాళ్ళ ఇంట్లో తిరిగే కుక్కైనా తిరిగి ఖాళీ చేసేద్దాం. కానీ సరైన తల్లి ఏం చేద్దంటే బిడ్డను ఎత్తుకొని ఆహారాన్ని జాగ్రత్తగా తినిపిస్తుంది. దేవుని సేవకులుగా మీకు పదే పదే మిమ్మల్ని రేపుతూ మిమ్మల్ని బలపరచడానికే ఈ కోటాల ద్వారా దైవజనుడు మమ్మల్ని అందరిని పిలిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని బట్టి ఆనందించాలి? ఏ విషయంలో ఆనందించాలి? బలము పొందాలంటే మనమట దేవునిలో ఆనందించాలి. మన ఆనందం దేవునిలోనే ఉందా? పౌలు గారు రోమా చెరసాల్లో ఉండి ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ 4:4 అంటాడు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు. ఎవరిలో ఆనందించాలి మనం? మన ఆనందం ఎవరు? ఎవరిని బట్టి సంతోషిస్తున్నాం? ఈరోజు ప్రియులారా, మనము భౌతికంగా ఆనందించే వారమైతే ఏ విధంగానూ బలపడలేం. చాలా మంది దేవుని పిల్లలైంది కూడా ఏ విషయాలు ఆనందిస్తున్నారంటే లోక సంబంధమైన విషయాలలో ఆనందిస్తున్నారు. కొంతమంది చూడండి, వాళ్ళ జేబులో డబ్బులు ఉన్నాయా, ఇక వాళ్ళ ముఖం 1000 క్యాండిల్ బల్బులాగి వెలిగిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇది ఖాళీ అయిపోయిందా, ముఖాలు 7 ముఖాలు కూర్చుంటారు. అంటే వీళ్ళ ఆనందం దేనిలో ఉంది? డబ్బులో ఉంది. వీళ్ళ ఆనందం దేనిలో ఉంది? వెండి బంగారాల్లో ఉంది. వీళ్ళ ఆనందం దేనిలో ఉంది? మంచి వస్తువులు వాహనాలు కొనుక్కుంటే, ఇళ్ళు కట్టుకుంటే వాటిని బట్టి ఆనందిస్తారు, వాటిని బట్టి సంతోషిస్తారు. కానీ నిజ క్రైస్తవుడు వాటిని బట్టి సంతోషించడు, వాటిని బట్టి ఆనందించడు. మరి వేటిని బట్టి? దేవుణ్ణి బట్టి ఆనందిస్తాడు. ప్రభుకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మన ఆనందము దేవుడై ఉండాలి. ఈరోజు దేవుణ్ణి బట్టి ఆనందించేవాడు ఎలా ఉంటాడు? మీకు ఒక మాట జ్ఞాపకానికి తెస్తాను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. త్వరగా అమ్మా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. ఎందుకో సహోదరి కంగారు పడుతుంది మొదటి నుంచి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను,
నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. అంతేనా? అదే సౌండా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నాడు భక్తుడు? ఏ విషయంలో ఆనందిస్తాడట? ఏ విషయంలో ఆనందిస్తాం? పొలం బాగా పండితే, చెరువులు బాగా 10 కౌంటుకు రొయ్యలు వచ్చేస్తే మన ఆనందం దేనిలో? అన్ని బాగా కలిసి వస్తే, మన అమ్మాయికి అబ్బాయి, మన ఇంట్లో గ్యాదికేమో అది పెయ్యదోడ, కోళ్ళకేమో అబ్బాయి పుట్టాలి, గ్యాదికేమో పెయ్యదోడ పుట్టాలి. అప్పుడు ఏం చేస్తారు చాలామంది? సంతోషం. ఏం సంతోషాలండి? లోకములో ఉన్న వాటిని బట్టి సంతోషించడం కాదు. ఎందుకంటే ఏదైనా ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఏది స్థిరం కాదు. మన ఆనందం ఏమవ్వాలి? దేవుడై ఉండాలి. అందుకే హబక్కూకు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు కాయకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, దేవునిలో నేను ఆనందిస్తూనే ఉంటా. ప్రభుకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే, మనల్ని చూసి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. రకరకాలైన ఆలోచనలు చాలా మందికి. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో, ఏదో వచ్చేస్తుందని ఎదుటి వారి యొక్క ఎదుగుదలను చూసి వారవలేని వారు అనేక మంది ఉంటారు. అయితే దేవుని పిల్లలట లాభంలో కాదు ఆనందించాల్సింది, నష్టములో కూడా ఆనందించడం నేర్చుకోవాలి. నష్టములో కూడా ఆనందించగలవాడే, శ్రమలో కూడా ఆనందించగలవాడే, సమస్యలో కూడా ఆనందించగలవాడే, ఇబ్బందుల్లో కూడా ఆనందించగలవాడే నిజమైన క్రైస్తవుడు. వారే బలవంతులు అవుతారు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎద్దుకు వచ్చామా? దేవుని సన్నిధిలో కూర్చున్నామా? దేవుని ఎద్దుకు మనం వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మనం అనుకున్న కార్యాలన్నీ వెంటనే జరిగిపోవాలి. ఎలా జరిగిపోవాలి? వెంటనే జరిగిపోవాలి. ఒకవేళ ప్రార్థనకు వచ్చావు, ఎవరో చెప్పారు మీ కోళ్ళకి పిల్లలు లేరా, ప్రభు నమ్ముకో, యేసు ప్రభురా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దేవుడు గర్భఫలం ఇస్తానని చెప్పారు. వచ్చాం, 1 నెల అయింది, 2 నెలలు అయింది, 1 సంవత్సరం అయింది, కాయ లేదు. అప్పుడేం చేస్తావు? ఇన్ని రోజులుగా చర్చికి వచ్చాం, కనీసం ఏ విధమైన ఫలితము కలగలేదు, ఇంకేం దేవుడు అని చాలా మంది దేవుడిని వెళ్ళిపోతారు. బైబిల్లో నుండి ఒక దంపతులు ఉన్నారు, జకరియా ఎలిజబెత్లో. వాక్యంలో అద్భుతంగా రాశాడు మాట. జకరియా అంట తన వంతు వచ్చినప్పుడు ధూపం వేయడానికి దేవాలయములోనికి వెళ్ళాడు. ఆలయములోనికి ఎప్పుడు వెళ్ళాడు? తన వంతు. అప్పుడు వారు నిండు వృద్ధాప్యంలో ఉన్నారు. యవన కాలం మొదలుకొని ప్రతి వంతు వచ్చినప్పుడల్లా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇంతకాలం చేసిన ప్రార్థన వలన జకర్యాకి ఏమైనా లాభం కలిగిందా? కలగలేదు. లాభం కలగకపోయినా, పిల్లలు కలగకపోయినా, ప్రార్థన వల్ల ఏ ప్రతిఫలాన్ని అనుభవించకపోయినా ప్రార్థన చేయడం మాత్రం మానలేదు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేవుని వలన ఏదైనా లాభం వస్తే, ఏదైనా ప్రయోజనం వస్తే దాన్ని బట్టి ఆనందిస్తాం. నీకు కలిగిన లాభాన్ని బట్టి కాదు. వాక్యములు అన్నాడు, దేవుని యందు ఆనందించడం అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరాన్ని బట్టి, దేవుడిచ్చిన సేవకుని బట్టి కూడా ఆనందించాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఆనందం దేనిలో ఉండాలి? దేవుడిచ్చిన సేవకుడు. చాలా మంది సంఘాలలో స్థానిక సేవకుడు అంటే పెద్ద ప్రేమ, అభిమానం, ఇష్టం అంతగా ఉండదు. మాలాంటి వాళ్ళు ఎవరిని వస్తే ఎక్కలేని ప్రేమ చూపించేస్తారు. ఈ ఊరోళ్ళ సంగతి కానీ నేను చెప్పేది, మా ఊరోళ్ళ సంగతి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పాస్టర్ అయితే బాగుంటుంది, ఈ పాస్టర్ అయితే బాగుంటుంది అని మనుష్యులను చూచి ఆలోచించి ఆనందపడేవారు అధికమైపోయారు.
కానీ వాక్యం ఏం చెప్తుందంటే మన ఆనందం దేవునిలోనే ఉండాలి. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఆనందం మందిరములోనే ఉండాలి. ఎప్పుడు నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు నా దేవుని కలుసుకోవాలి, ఎప్పుడు నా దేవునితో మాట్లాడాలి, ఎప్పుడు నా దేవుని ఆ శక్తిలో నేను పరిపూర్ణ కావాలి. దేవుని మందిరానికి వెళ్ళడములో ఈనాడు అనేక మంది ఆనందించగలిగితే నిశ్చయంగా వారట దేవుని వలన బలాన్ని పొందుకుంటారు. ప్రభుకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం పరిశీలిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం ఈ విధంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు నీకు మంచి దైవజనుని ఇచ్చాడు. నువ్వేం చేయాలి? ఆ దైవజనుని బట్టి ఆనందించాలి. మంచి వాక్యం చెప్పగలిగే, ప్రార్థనలో నిన్ను బలపరచగలిగేటువంటి, క్రమంగా సరిచేయగలిగినటువంటి ఒక మంచి దైవజనుని ప్రభు మనకిచ్చాడు. కాబట్టి అందును బట్టి దేవునిలో ఆనందిస్తున్నామా? అందును బట్టి దేవునిలో సంతోషిస్తున్నామా? మీకు అర్థం కాదు. కానీ ఒక్కరోజు ఒక ఆదివారం వర్తమానం ఇక్కడ చెప్పడానికి తమ్ముడు ఎన్ని రోజులు శ్రమ పడతాడు తెలుసా? ఇక్కడున్న ప్రతి సేవకుడు ఒక వర్తమానం. నేను మా అబ్బాయినే కాదు, ఏ పాస్టర్గానైనా మా దగ్గరికి పోతే శరణంగా వాక్యం చెప్పామంట. ముందుగా పిలిచి రండి వాక్యం చెబుతాను అన్నాం. అప్పుడు వాళ్ళు అన్నీ అంటారు, నేను సిద్ధపడలేదయ్యా. ఏం చేయలేదు? నేను సిద్ధపడలేదు. మీలో ఊడుపులు నాట్లు వేసేవాళ్ళు ఉన్నారనుకోండి, నాట్లు వేసేవాళ్ళు, నాట్లు వేయడానికి ఎవరైనా ఈరోజు మా పొలంలో ఊడిపోవడం వాళ్ళు రండి అంటే నేను సిద్ధపడలేదండి అంటారా? మా పొలంలో కోత కోయాలి రండి అంటే కోత కోసేవాడు ఎవడన్నా నేను సిద్ధపడలేదు అంటాడా? కోతలు వస్తున్నాయి అంటే ముందే కొడవలన్నీ రెడీ చేసుకోవాలి. నేను అంటాను, సేవకుడు అన్ని వేళలో సంసిద్ధుడై ఉండాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని వేళలో ఈ పేపర్ మీద రాసుకున్నది కాసేవాడికి పోతే అసలు ఎక్కడున్నా తెలుసా? ఇక్కడ ఉండాలి. ప్రతి వర్తమానం హృదయంలో ప్రింట్ అయిపోవాలి. అలాగని చెప్పమని చెప్పట్లేదు. కొంతమంది ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఆబడే, ఇక ఆస్వాదే, ఇంకేం ఉండదు, ఉపమానాలతో సహా అయ్యే చెప్పేస్తారు. ఏదైనా నవ్వించేది కూడా సేమ్ వచ్చేది కాదు, క్యాసెట్ ఆన్ చేస్తే చాలు, ఇక రెండో మార్పు లేదు. అంటే వీళ్ళు ఆధ్యాత్మిక సిద్ధపడినోళ్ళు కాదు. దేవుని వాక్యము మీకు అందించడానికి, దేవుని వాక్యాన్ని మీకు అందించే క్రమంలో ఎంత చక్కని క్రమం. కొంతకాలమేమో యోధా రాజులు, ఇశ్రాయేలు రాజులు. వర్తమానం ఏంటి మీ? యోధా రాజులు ఎంతమంది? మొత్తం 42 మంది. అమ్మయ్య, దేవునికి స్తోత్రం. మా సురేష్ అనుకున్నాడు, అమ్మయ్య నా పరువు నిలబెట్టారు. ఐక్య ఇశ్రాయేలును 3 పరిపాలించారు. విడిపోయిన తర్వాత ఇశ్రాయేల్ రాజ్యాన్ని 19 మంది, యూదా రాజ్యాన్ని 20 మంది, మొత్తం 42 మంది రాజులు పరిపాలించారు. 42 మంది రాజుల గురించి మీకు ఆల్రెడీ చెప్పేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ సంఘంలో చెప్పేవారు ఉండకపోవచ్చు, కానీ కొంతమంది అని మీరు ఉంటే అది మేము పడిన ప్రయాసకి ఇదో ప్రతిఫలం అని ఆనందిస్తాం. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఒక క్రమమైన పద్ధతిలో ఈరోజు అన్ని సంఘాలలో ఇలా క్రమమైన పద్ధతిలో వాక్య వర్తమానాలు అందించబడట్లేదు. మీకు అందించబడుతున్నాయి. మీరేం చేయాలి? ఇలాంటి చక్కని దైవజనుడిని మాకు ఇచ్చావు ప్రభు అని ఆనందించాలిగా. అదేగా వాక్యం చెప్తుంది. సేవకుని బట్టి ఆనందించాలి. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఆనందిస్తున్నాడు. మీరు కూడా ఆనందిస్తే మీకు బలం వస్తుంది. ప్రభుకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంత మట్టుకు మనం ఆ విషయాల్లో బలపడగలుగుతున్నాం, ఆ విషయాల్లో సంతోషించగలుగుతున్నాం, ఆనందించగలుగుతున్నాం. క్రైస్తవులట, నిజ క్రైస్తవులు ప్రియులరా, మన ఆనందం లోక సంబంధమైన వాటిలో కాదు, నష్టములో, కష్టాలలో, శ్రమలలో, బాధలలో, ఇబ్బందులలో, బలహీనతలో కూడా మనం ఏం చేయాలి? ఆనందించాలి.
దైవజనుడు ఈరోజు మన ఇంటికి వస్తున్నాడు, గృహ దర్శనానికి వస్తున్నాడు, ప్రార్థన పూర్వకంగా వస్తున్నారు. ఏం చేయాలి? ఆనందించాలి. చెప్పండి, ఏం చేయాలి? ఆనందించాలి. ఆనందించేవారు ఉన్నారా? కొర్నేలు ఇంటికి పేతురు గారు వస్తున్నారనంటే కొర్నేలు అంటాడు, పేతురు గారు రాగానట ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేసాడు. 10:33 అంటాడు, నీవు వచ్చుట మంచిది. ప్రభుకు స్తోత్రం చెప్పండి. సేవకుడు రావడం మంచిదా చెడ్డదా? లాభమా నష్టమా? చాలా మంది నష్టాలు అనుకునే వాళ్ళు కూడా లేరా? ఏంటి ఇప్పుడు వచ్చారు అయ్యగారు, ఏమి లేని టైంలో? చాలా మంది అయ్యగారు మీరు యారు వస్తే చెప్పిరండి కొద్దిగా. ఎందుకు చెప్పి రావాలి? ఏమో అది ఆ సీరియల్ టైం ఏమో. గబుక్కుని సేవకుడు వచ్చేస్తే అవమానపడిపోదా? కాబట్టి చాలామంది సేవకుని రాకను బట్టి సంతోషించేవారు లేరు. కానీ మనం ఏమవ్వాలంటే సేవకుని దేవుడు ఇచ్చాడు, చక్కని వాక్యాన్ని చెప్పేవారు, ఏ సమయమైనా నీ కొరకు ప్రార్థించేవారు, ఏ పరిస్థితుల్లో నీకు అండగా నిలిచేవారు, నిన్ను ఆత్మీయంగా బలపరిచి ఒక కన్యకగా సిద్ధపరిచి రేపు యేసయ్య చెంత ఉండగలిగే రూపులోనికి తీసుకుని వచ్చే దైవజనుడు. ప్రభుకు స్తోత్రం చెప్ప. హల్లెలూయా. అలాంటి దైవజనుని మనకిచ్చినందుకు ఏం చేయాలి? మనం ఆనందించాలి. ఆనందిస్తున్నామా? అలా ఆనందించగలిగే వారిగా ఉంటే వాక్యం చెప్తుంది, మీరు బలవంతులవుతారు. యెహోవా యందు మీరు ఆనందించినట్లా బలవంతులవుతారు, బలాన్ని పొందుకుంటారు. ఎప్పుడైతే మనం దేవుని బట్టి ఆనందిస్తూ ఉంటామో అప్పుడట దేవుని బలం మన మీదకి వస్తుంది. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను త్వరగా. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రియులారా, దానియేలు గ్రంథము అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరో. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది చివరి మాట, మీరు శ్రద్ధగా వినాలి. నాకు ఇచ్చిన సమయం ముగింపులోకి వస్తుంది కనుక నేను కొద్ది మాటలు మీ ముందుంచి త్వరగా ముగిస్తాను. ప్రియులారా, దేవుని వాక్యములో ఇంతవరకు చూచాం. మనం బలమును పొందాలంటే మొదటిగా ఏం చేయాలి? మొదటి మాట ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే మందిరాన్ని ప్రేమించడం, వాక్యాన్ని ప్రేమించడం, సేవకుని ప్రేమించడం. 2, బలము పొందాలంటే దేవునిలో ఆనందించాలి. దేవుడిచ్చిన చక్కని సంఘాన్ని బట్టి ఆనందించాలి. దేవుడిచ్చినటువంటి దైవజన్ని బట్టి ఆనందించాలి. 3, ఎప్పుడు మనం బలం పొందుతాం? ఇక్కడ వాక్యములు అన్నాడు, తమ దేవుని ఎరుగువారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. అంటే మనము దేవుని పరిపూర్ణంగా ఎరిగిన వారమైతే మనకంటే బలవంతులు ఇంకెవరు లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని చేతులు లేవట్లేదు. దేవునికి స్తోత్రం. యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు ఒక ఊస చేయగలవాడు వచ్చాడంట. ఏ చెయ్యిది? మీకు అట్లాంటి ఏం లేవుగా, మరి ఎందుకు దేవుని స్తుతించడానికి వెనకాడుతున్నారు? ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మనము బలము కలిగితేనే గొప్ప కార్యాలు చేయగలం. బలం లేకపోతే ఏం చేయలేం. బలము లేనప్పుడు ఏం చేయలేం. బలం ఉంటేనే ఏదైనా చేయగలం. ఈ బలం పొందాలంటేనంట 3వదిగా దేవుని బాగుగా ఎరిగిన వారమై ఉండాలి. అదేంటి పాస్టర్ గారు, దేవుని ఎరగకుండానే మేము ఇక్కడికి వచ్చేసామా? దేవుని ఎరగకుండానే బాప్తిజాలు పొందామా? దేవుని ఎరగకుండానే ఇంతకాలం ఇన్ని కార్యాలు అనుభవించామా? అసలు దేవుని ఎరుగుటంటే ఏంటి? దేవుని మనము ఎరిగిన వారమేనా అంటే యేసయ్య ఎవరో మనకి పూర్తిగా పరిపూర్ణంగా తెలుసా? ఎవరైనా అడిగారు అనుకోండి, ఆయన గురించి మనం ఏం చెప్పగలుగుతున్నాం? ఇంకా చాలా మంది ఎల్కేజీ స్టూడెంట్ లాగానే మాట్లాడుతున్నారు. ఎల్కేజీ వాడికి ఏమవుతుంది? ABCD ఇయగా. ఆధ్యాత్మిక జీవితంలో చాలా మంది ఏమంటున్నారు, దేవుని నమ్ముకున్నాను, రాత్రి బాగా కడుపులో నొప్పి వచ్చేసింది,
ఆ టైంలో హాస్పిటల్ లేవు, మందు షాపులు ఏమి లేవు. ప్రార్థన చేశాను, దేవుడు కడుపులో తగ్గించేశాడు. ఏంటిది ఇది? నువ్వు బాప్తిజం పొంది ప్రభు నమ్ముకొని 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఏ సాక్ష్యాలా? దేవుని గురించి సాక్ష్యం అంటే ఏంటి? దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, ఏ దిక్కు దశము లేని మనల్ని కనికరించి ఆయన మన కోసం కలవరిలో బలియాగం అయిపోతే ఆ సాక్ష్యాలు. ఈరోజు దేవుని ఎరిగాం అని చెప్పుకుంటున్నాం, కానీ బైబిల్ ఎలా అంటుంది? తీతుకు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరగడం అంటే ఏంటో చూద్దాం. పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు గాని అమ్మా అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు. ఏంటంట? దేవుని ఎరిగి ఉండడం అంటే అర్థమేంటో చెప్తున్నాడు పౌలు గారు. పౌలు గారు చెప్తున్నాడు, నా ప్రియ కుమారుడు తిమోతి, ఇగో తీతుకు చెప్తున్నాడు ఈ మాటలు. తీతుకు చెప్తూ ఏమన్నాడు? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని. ఏమని చెప్పుకుంటారు? దేవుడు మాకు తెలుసు, యేసయ్య మాకు తెలుసు అని చెప్తారట మాట వరకే. కానీ అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయ్యుండి తమ క్రియల వలన, క్రియల మూలముగట దేవుడెవరో ఎరగమన్నట్టుగా ఉన్నారు. అంటే మాటల వరకు దేవుడు తెలుసు, క్రియల్లోనికి వెళ్తే దేవుడెవరో వీళ్ళకి తెలియదు. దేవుని ఎరగడం అంటే మాటల రూపంలో ఎరగడం కాదు, ఏదో దేవుని గురించి పాటలు పాడడం కాదు. చక్కగా పాడేస్తా ఉండవు యేసయ్య గురించి. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలో పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన, నీతో సమమెవరు, లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగునా. హల్లెలూయా. ఇలా పాడతాం యేసయ్య గురించి. మన ఇంటి పక్కన నడవలేని ఒక ముసలావిడ, అయ్యా చర్చికి వెళ్తున్నావు, నన్ను కూడా తీసుకెళ్ళి బాబా అంటే, లేదు మా అమ్మగారు, నేను కొద్దిగా సెంటర్కి వెళ్ళి అట్నుంచి చర్చికి వస్తాను, ఈ లోపు నువ్వు నడుచుకుంటా. ఏదైనా సహాయం చేయాల్సి వస్తే, ఏదైనా మంచి చేయాల్సి వస్తే, మాటల రూపంలో దేవుడు తెలుసు చాలా మందికి, పాటల రూపంలో దేవుడు ఎవరో తెలుసు. దేవుని గురించి నీకంటే ఇంకెవరు బాగా చెప్పలేరు, పాస్టర్ గారి కంటే కూడా నువ్వే బాగా చెప్తావు. కానీ క్రియల దగ్గరికి వచ్చేప్పటికి ఏమైపోయింది? క్రియలు లేవు. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. క్రియలున్నాయా? క్రియలలో ప్రభువును చూపించగలుగుతున్నావా? క్రియారూపకంగా ప్రభు ఎవరో నువ్వు ప్రాక్టికల్గా ప్రజల ఎదుట ప్రత్యక్షపరచగలుగుతున్నావా? మాటల వాడికైతే దేవుడు బాగా తెలుసు మనకి, క్రియల కాడికి వచ్చేప్పటికీ ఇలాంటి వారందరట దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకున్నారు, కానీ దేవుడు ఎవరో వారికి, అందుకే వారి వలన ఏ కార్యాలు జరగో, వారు దేవునిలో బలాన్ని పొందుకోలేరు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వాక్యాన్ని ముగించే ముందు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము దేవునిలో పరిపూర్ణంగా ఎరిగిన వారమై ఉండాలి. పౌలు భక్తుడు గల్తీ పత్రికలో మరో చక్కని మాట చెప్పాడు, చదివించి ముగిస్తాను. గల్తీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును
మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునయ్యున్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైననైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా. చాలు. అప్పుడు దేవుడు ఎవరో మీకు తెలియదు. దేవుని ఎరగిన వారై చీకటిలో బ్రతికేశారు. ఇప్పుడైతే దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారమై ఉన్నామంట మనం. ఇప్పుడు మనం ఎవరో తెలుసా? దేవుడు ఎవరో మనకు తెలుసు. ఆయన ఎవరు? ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చేవాడు, ఆకలితో పంపించేసేవాడు కాదు. ఆకలితో పంపించేసేవాడు కదా యేసయ్య. వారి ఆకలి తీర్చి పంపినవాడు. ప్రభుకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, నేను ఆకలితో ఉన్నాను, నాకు అన్నం పెట్టారు. నేను దాహంతో ఉన్నా, దాహం నీళ్ళు ఇచ్చారు. వస్త్రహీనుడిగా ఉన్నా, వస్త్రాలు ఇచ్చారు. రోగినై ఉన్నాను, పరామర్శించారు. పరదేశిగా ఉన్నా, నన్ను చూడటానికి వచ్చారు. వాళ్ళు అన్నారట, అయ్యా నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు, మేమెప్పుడు నీకు అన్నం పెట్టాం. నువ్వెప్పుడు దాహంతో ఉంటే నీకు నీళ్ళు ఇచ్చాం ప్రభు అంటే యేసయ్య అంటాడు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసిద్దిరి గనక. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా బాధ అంతా ఏంటంటే మన దేశంలో ప్రాముఖ్యంగా 3 మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మన చుట్టుప్రక్కల మన హైందవ సోదరులు ఉన్నారు. వారు ఏదైనా పండగ చేసుకుంటా ఉంటే, రేపు సంక్రాంతి పండుగ చేద్దాం అనుకోండి, వాళ్ళు వండుకునేది వాళ్ళే తినకుండా వాళ్ళ దగ్గర పని చేసే వారికో చక్కగా బట్టలు పెట్టి చక్కని భోజనం పెట్టి వాళ్ళని పంపిస్తారు. ముస్లిం సోదరులు చూడండి, రంజాన్ పండుగ వచ్చినప్పుడు రోడ్లు అమ్మడి ఉన్న వాళ్ళకి ఆహారంతో పాటు కానుకలు ఇచ్చి చక్కగా వారికి సహాయపడుతూ ఉంటారు. కానీ మనోళ్ళు ఉన్నారే, చర్చిలో భోజనాలు. ఎవరికి భోజనాలు? ఎప్పుడైనా నీ కడుపు కట్టేసుకొని ఊళ్ళో అందరూ భోజనం పెట్టేసావా? ఏమండి, ఎప్పుడైనా మన పండగ కదా అని చెప్పి మనం ఖర్చు అయి ఎదుటి వారిని కడుపు నింపిన సందర్భాలు ఉన్నాయా? అసలు ఈ పని ఎవరిది? ఎవరు చేశారు వాక్యంలో తెలుసా? ఇప్పుడు వీళ్ళందరూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి జనులు చేస్తున్న పని అసలు అది వాళ్ళది కాదు, మనదే. చేయాల్సింది మనం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం మీకు అర్థమవుతుంది. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనం. విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానాలను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములని వారికి స్థిరపరిచెను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఉండి వాళ్ళందరూ ప్రార్థన చేస్తే 3 రోజులు శాసనం మారిపోయింది. శత్రువు హతమైపోయాడు. సంతోషం ఆనందం వచ్చేసింది వారికి. ఆ సంతోషంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరికొకరు బహుమానించుకొని దరిద్రులకు ఇచ్చేవి. ఎప్పుడైనా ఎవరినైనా ఆదరించావా? దేవుని ఎరిగిన అని చెప్తున్నావు. ఆ దేవుని ఎరిగిన లక్షణాలు మనలో నుండి ఏమైనా ఇతరుల పట్ల కనుపరచగలిగామా? యేసయ్య ప్రేమ ఇది కదా అని చెప్పుకోదగింది ఏమైనా ఉందా? లేదే. లోక సంబంధం వ్యక్తులుగానే గడిపేస్తున్నాం. ప్రభువా ఆయన వైపే చూస్తున్నాం. దేనికోసం? ఎప్పుడు ప్రభు దించయ్యా దించయ్యా, ఆశీర్వా దించయ్యా. ఎప్పుడు నేను దింపడమే. నువ్వెప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు? దయచూచి మమ్మోనిప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు. దయచూచి మమ్మోనెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు. దయచేయారా నీవి దయచేయు మాని కోరా. దయచేయారా నీవి దయచేయు మాని కోరా. దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక.
చూచుచున్నాము నీ వైపు. నీ భయము మాయదలను నిలుపుము నీదు ప్రభావము నరంగను. నీ భయము మాయదలను నిలుపుము నీదు ప్రభావము నరంగను. నీ భయము చే మేము వైభవమందుచు, నీ భయము చే మేము వైభవమందుచు, ఏ భయము లేకుండా ఈ భూమిలో కొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు. మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. హల్లెలూయా. ఏమన్నాడు భక్తుడు? నీ వైపు చూస్తున్నామయ్యా, దయచేయరానివి కూడా దయచేయమని అడుగుతున్నామేమో. దయతో మమ్మల్ని మన్నించు. మా ఎదలో నీ భయం ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ భయానికి మేము భయపడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమడగాలి దేవుణ్ణి? మమ్మల్ని బలపరచమని అడగాలి. ఎప్పుడు బలపడతావు? నెంబర్ 1 దేవుని ప్రేమించినప్పుడు. రెండవది ఎప్పుడు బలం పొందుకుంటాం? దేవునిలో ఆనందించినప్పుడు. 3 ఎప్పుడు మనం బలం పొందుకుంటాం? దేవుని ఎరిగిన వారిగా ఉన్నప్పుడు. భ్రష్టులమైపోతే కాదు. ఎందుకు భ్రష్టులమైపోతున్నాం? ఎందుకు భ్రష్టులుగా మారిపోతున్నాం? అసలు మనల్ని భ్రష్టులుగా మారుస్తున్నది ఎవరో మాట్లాడాలి. ఏమన్నాడు తీతుకు పత్రికలో? ఏమన్నాడు? అసహ్యులు, అవిధేయులు, సత్కార్యముల విషయంలో దేవుని భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఉన్నారట. భ్రష్టులైపోయారు అన్నాడు. ఎందుకు భ్రష్టులయ్యారు? ఎవరు భ్రష్టులుగా మార్చేశారు? రోమపత్రిక 1:8 అంటాడు, మరి హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి దేవుడు చేయరాని కార్యములు చేయడానికి భ్రష్ట మనసుగా వారిని అప్పగించేశాడు. హృదయాల్లో చోటు లేట దేవునికి. మన హృదయాల్లో యేసయ్యకి చోటిస్తున్నామా? ఆయన ఎరిగామని పైకి చెప్పుకుంటూ ఆయన ఎవరో తెలియనట్టుగా నీ క్రియలుంటే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా సూటిగా ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుండి మాటల్లో కాదు, క్రియలలో యేసయ్యను ఎరిగిన వారిగా ఉందోముగాక. నెంబర్ 1, దేవుని ప్రేమించండి, బలాన్ని పొందుకుంటారు. మందిరాన్ని ప్రేమించండి, దేవుడిచ్చిన సేవకుని ప్రేమించండి. రెండవది, దేవుల్లో బలపడండి, అనగా ఆనందించండి. మందిరమును బట్టి ఆనందించండి, దైవజను బట్టి ఆనందించండి, మీరు బలవంతులు అవుతారు. 3, దేవుని ఎరిగిన వారమై ఉండాలి, అనగా చాలా మంది మందిరాన్ని ఎరిగిన వారిగా లేరు. చాలా మందికి ఆ రోజు ప్రార్థన ఉందో, ఏ రోజు ప్రార్థన ఉందో, ఏ రోజు ప్రార్థన లేదో తెలియదు. ఎందుకని తెలియదు? వీళ్ళకి దేవుని మందిరం పట్ల, సేవకుడు చెప్పే మాట పట్ల శ్రద్ధ లేదు. అయ్యారండి ఈరోజు ప్రార్థన ఉందా అని అడుగుతారు చాలా మంది. ఆదివారం ఆరాధన రాని వాళ్ళు అడిగితే పర్వాలేదు, వచ్చిన వారు కూడా అంటే దైవజనుడు అనౌన్స్ చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? శ్రద్ధ లేదా? ఎరిగిన వారమైతే ఎంత సంతోషం, ఎంత బలాన్ని దేవుడు మనకిస్తాడో. మనం బలవంతులు అవడానికి ఈ కూటాలు, బలం పొందడానికి ఇష్టపడదాం. దేవుని శక్తిని పొందుకొని ఈ లోకంలో దేవుని రాజ్యవ్యాప్తి కొరకు పనిచేద్దాం. తల్ల ఉంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీకు రావాలి. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా విన్న వాక్యాన్ని బట్టి అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన చేసి నేను దైవజనులకు అప్పగిస్తాను, వారు మిమ్మల్ని ప్రార్థన నడిపిస్తారు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, దేవునిలో మనము బలవంతులం కావాలి. ఈరోజు బలవంతులం అవ్వాలంటే 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పాన్ని బట్టి పిలువబడిన వారికి మేలు కలుగుడికే సమస్తము సమకూడి జరుగుతాయని వాక్యం చెప్తుంది. ఎందుకు నీ జీవితంలో సమస్తం మేలు కొరకు సమకూడలేదు? కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని ప్రేమిస్తావు అనుకుంటున్నావు, కానీ
దేవుడన్నా, మందిరమన్నా, వాక్యమన్నా, సేవకుడన్నా ప్రేమ లేని వ్యక్తిగా ఉంటున్నావు. ఈరోజే నీ అంతరంగాన్ని సరి చేసుకో. దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవునికి అనుకూలమైన బిడ్డగా, దేవుని ప్రేమతో, దేవుని పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించే వ్యక్తిగా ఉండగలిగితే ఎంత ఆశీర్వాదం. రెండవదిగా, దేవుళ్ళు ఆనందించగల వారమైతే, అయ్యో చక్కని దైవజనం మాకు ఇచ్చావయ్యా, మా కొరకు ప్రార్థించే దైవజనుడు, మా కొరకు కడుపు కట్టుకునే దైవజనుడు, మా కొరకు నాయన ఆహర్నిశలు ప్రయాసపడే దైవజనుడు, ఓ శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించే దైవజనుడు. దైవజనుని బట్టి మేము సంతోషిస్తున్నాము నాయన. నీవు ఇచ్చిన సేవకుని బట్టి మీకు వందనాలు బాబు. అదే సమయంలో ప్రభువా, నిన్ను ఎరిగిన వారిగా మమ్మల్ని చేయండి అయ్యా. అప్పుడే మేము బలం పొంది కార్యాలు చేయగలుగుతాం. అటు కృపను మాకివ్వండి, అటు కృపతో మమ్మల్ని నింపండి అయ్యా. మీకు స్తోత్రాలు. బాగుగా నీ సేవకుని ఎరిగిన వారిగా మేము ఉండాలి. మాటలతోనే కాదు, క్రియలతో కొన్ని భక్తిని మేము అలవర్చుకోవాలి. అట్టి సహాయం దయచేయండి ప్రభు అని ప్రభు పాదాల చెంత ప్రార్థన చేసుకుందాం. ఈ ఉపవాస కూడికలో, ఈ 4వ కూడికలో రేపు ఆరాధనలోనికి వెళ్లే ముందు ఒక్కసారి నీ బలం ఎక్కడుందో శత్రువుకి తెలియకూడదు. నీ బలం దేవుడు అధికం చేయాలి. శత్రువును ఎదిరించగలిగిన, శత్రువును హతమార్చగలిగిన, శత్రు ఆలోచనలు పటాపంచలు చేయగలిగిన ఆ శ్రేష్టమైన బలము దేవుడు నీలో ఉంచాడు. నువ్వెక్కడ తగ్గిపోవడానికి, ఎక్కడ పడిపోవడానికి, ఎక్కడ జారిపోవడానికి, ఎక్కడ దేవునికి దూరం అయిపోవడానికి వీల్లేదు. ఈ రాత్రి ప్రభువా నన్ను బలపరచయ్యా, నీ బలముతో నేను నింపునాయినా అని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు, పెద్దలు మధ్యాహ్నము దేవుని పక్షము నిలబడి శ్రేష్టమైన వాక్యం అందించిన దైవజనులు విజయ్ కుమార్ అన్న గారు ఉన్నారు. వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభా, నమ్మదైన దేవుడు అయా, ఈ ఉపవాస కూడికల ద్వారా మీ బిడ్డలను ఎన్నో విషయాల్లో మీరు హెచ్చరించారు, సరిచేశారు, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మాకు ఆత్మీయమైన బలాన్ని అయ్యా ఈ కూడికల ద్వారా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ చివరి కూడిక ద్వారా నీ దాసుని అయ్యా ఇదిగో మా కొరకు మీరు బలపరిచినందుకు నీకు స్తోత్రం. నిజమే నాయనా ప్రభువా, మేము బలవంతులుగా ఉండాలంటే 3 అనుభవాలు అయా ఈ రాత్రి మీరు మాకు నేర్పించారయ్యా. నిజమే, నిన్ను ప్రేమించాలి నాయనా, నీ యందు మేము ఆనందించాలి ప్రభువా. నిన్ను ఎరిగిన వారంగా మేముంటే ప్రభువా, ఈ లోకంలో ఎంతో బలాన్నిచ్చి గొప్ప కార్యాలు నీ కొరకు చేసేవారుగా మేము ఉంటామని మీ దాసం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. బిడ్డలు నాయనా ఇదిగో ఈ 2 దినాలు నీతో స్నేహం చేశారు ప్రభా. విన్న ప్రతి మాట అది వ్యర్థం కాకూడదు నాయనా. వారి హృదయాంతరంగములో నాయన ఇదిగో ఈ సంవత్సరం కాలం అంతా కూడా ఈ మాటల్ని నాయన నెబరవేసుకుంటూ అయ్యా నీ వాక్యపు అడుగుజాడలో నడిచే కృప దయచే నాయన. ఈ సంఘాన్ని కాస్తున్న నీ దాసుని దీవించు బాబు, కుటుంబాన్ని ఆశీర్వదించు నాయన. అయ్యా మీ దాసుడు పడుతున్న ఈ ప్రయాస ఫలము నిశ్చయముగా నీ దాసుడు అనుభవించాలని నీ సన్నిధులు మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘం బలం పొందుకోవాలి ప్రభువా. అయ్యా నీ కొరకు ఘనమైన కార్యాలు చేసే సంఘముగా ఇప్పటికే నీ బిడ్డలు మీరు ఏర్పాటు చేశారు. ఇంకా మరింత ఆత్మీయతను మీ బిడ్డలకు ప్రసాదించండి. ఈ ప్రాంతం అంతా కూడా ఈ మందిరం ద్వారా అయ్యా రక్షించబడి నీ యొక్క ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడినట్లుగా మీరు కృప చూపించండి అయ్యా. ఎంతమంది బిడ్డలు ఈ 2 దినాలు ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని నీ సన్నిధిలో వారికి ఏం కావాలని ఆశించారో నిత్యముగా వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తున్నందుకు నీకే స్తోత్రములు. అన్ని రకాలుగా ఈ సంఘాన్ని దీవించి ఆస్వాదించమని, మరి ముఖ్యంగా వాక్యం అందించిన మా ప్రియులు మీ దీన సేవకులు యేసుబాబాయ్ గారిని బట్టి నీ స్తోత్రాలు. ఎన్నో సంవత్సరాలుగా అయ్యా ఈ పరిచర్యకు వచ్చి నీ దాసుడు ఎంతగానో ప్రయాసపడి వాక్యాన్ని ప్రకటిస్తున్నారయ్యా. నీ దాసును ప్రయాస కూడా వ్యర్థం కాకుండా ఘనమైన కార్యాలు అయ్యా ఈ సావాసంలో జరిగించి అయ్యా ఇంకను అనేక పర్యాయాలు నీ దాసుని ద్వారా మేము అనేక విషయాలు అయ్యా విని బలం పొందడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరూ మీ దయగల నస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. చక్కని వర్తమానాన్ని అందించిన దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు. దైవజనులు ఎంత బలమైన వర్తమానం చెప్పారో, మీరు ఎంత బలపరచబడ్డారో మరి
మీ స్పందన ద్వారా తెలియజేయగలరని ఆశిస్తున్నాను. అంతేనా? దేవునికి మహిమ కలుగును గాక. మరి సంఘపక్షంగా అన్నయ్య గారికి హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మాటలు లేవు ఇంకా, ఎందుకంటే సమయం లేదు. ప్లస్ ఇక నేను తిరిగి మాట్లాడలేనక్కర్లేనంతగా మరి అద్భుతమైన వర్తమానాన్ని దేవుడు మన హృదయం నిండా నింపేశారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, చక్కచక్క చెప్పండి. నెంబర్ 1, ఎవరిని ప్రేమించాలి? తర్వాత దేవుణ్ణి, మందిరాన్ని, సేవకుణ్ణి. రెండో మాట చెప్పండి. ఓకే, ఇంకా దైవజనుని బట్టి ఆనందించి, వాక్యాన్ని బట్టి. మూడో మాట దేవునిని ఎరిగి ఉండాలి. ఏంటి, ఏ విధంగా ఎరిగి ఉండాలి? క్రియల మూలముగా మనం దేవుణ్ణి ఎరిగిన వారుగా. ఇంకా నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయను, అన్ని మీరు చక్కగా కంఠస్థం చేసేసారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడిన దేవుని మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం.